జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. సో ఇవన్నీ ప్రీవియస్ లెక్చర్లో సంబంధించినవి. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్, నెక్స్ట్ ఏ పేపర్స్ మనం రెఫర్ చేయాలి, సిలబస్, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రీడిజైనింగ్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్, నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ప్రెసెంట్ క్లాస్లో విల్ సి టెక్స్ట్ బుక్స్ ఏది ఫాలో అవ్వాలి, మన ప్రిపరేషన్ ఎలా ఉంటే మనకి ఈ సబ్జెక్ట్కి సరిపోతుంది, నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ మ్యాథమెటికల్ మోడలింగ్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఇవి ఈ రోజు క్లాస్లో మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్. సో కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్టు మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మనకి గేట్ ఒకటే కాదండి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎలక్ట్రికల్ సైడ్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా కంట్రోల్ సిస్టమ్ నుంచి వస్తుంటాయి క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మనకు చాలా చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడు అది ఈజీగా సింపుల్గా అంటే మనకు ఆ కాన్సెప్ట్స్ మీద మినిమం కొంతైనా నాలెడ్జ్ ఉంటే కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్ ఈ సబ్జెక్ట్ మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు, దాంట్లో ఉన్న మార్క్స్ని మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది నా ఇంటెన్షన్. రైట్. ఓకే. సో టెక్స్ట్ బుక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. టెక్స్ట్ బుక్స్ ఇందాక చెప్పాను కదా, టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ మనం ఏ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి, ఏ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితే బెటర్గా ఉంటుంది అనేది చూద్దాం. రైట్. సో టెక్స్ట్ బుక్స్ మనకి కంట్రోల్ సిస్టమ్కి సంబంధించినంత వరకు మనకి చాలా టెక్స్ట్ బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో. ఓకే. సో ఆ టెక్స్ట్ బుక్స్లో మీరు ఆల్రెడీ ఫాలో అయిన టెక్స్ట్ బుక్స్ ఏవైనా కూడా అది చదువుకోవచ్చు. ఎందుకంటే నేను ఎందుకు అది మెన్షన్ చేస్తున్నాను అంటే ఆ బేసిక్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ మీకుంటే మేము చెప్పే క్లాసు మీరు కంఫర్టబుల్గా రన్ చేసుకోవచ్చు. అంటే కంఫర్టబుల్గా వినొచ్చు అనమాట. ఆ నాలెడ్జ్ ఉంటే చాలు. సార్ నేను ఏదో బక్షి చదివాను, లేదంటే ఇంకేదో చదివాను సార్, అట్లాంటివి ఉన్నా కూడా నేను మరీ గైడ్ చదివాను సార్ అని చెప్పలేను. అంటే ఏమంటారు, స్పెక్ట్రమ్ చదివాను సార్ అంటే నేనేం చేయలేను. స్పెక్ట్రమ్ని మనం ఏం చేయలేము, టెక్స్ట్ బుక్ చెప్తాను. ఓకే. సో టెక్స్ట్ బుక్ మనం ఫాలో అవ్వాల్సిన టెక్స్ట్ బుక్స్ ఇక్కడ నేను రాస్తున్నాను. టెక్స్ట్ బుక్స్ మనకి ఏంటంటే టెక్స్ట్ బుక్స్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. టెక్స్ట్ బుక్స్ అనేది మ్యాండేటరీనా సార్ అంటే మనం చెప్పే క్లాస్ ఉంటే సరిపోతుందాం. సో టెక్స్ట్ బుక్స్ అనేది ఏంటంటే మనకి లీనియర్ కంట్రోల్ సిస్టమ్, టెక్స్ట్ బుక్ పేరు లీనియర్ కంట్రోల్ సిస్టమ్ బై బిఎస్ మాన్కే. ఇది లీనియర్ కంట్రోల్ సిస్టమ్ బై బిఎస్ మాన్కే. ఇది ఫస్ట్ టెక్స్ట్ బుక్. చాలా బాగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి చాలా ఎఫెక్టివ్ గా యూజ్ అవుతుంది. దీంట్లో ఉన్న ప్రతి టాపిక్ మనం క్లియర్ గా ఐడియా ఉంటే చాలు, యూ కెన్ క్రాక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఫస్ట్ థింగ్ బిఎస్ మాన్కే. ఇది బేసిక్ గా మనం బీటెక్ లో చదివేటప్పుడు ఎక్కడ మనం చూసుండం, వినుండం కూడా. ఎంతసేపు మనం చెప్పింది ఏంటంటే నాగూర్ కని చెప్పుకుంటాం, లేదంటే ఎం గోపాల్ చెప్పుకుంటాం. ఓకే. సో ఈ టెక్స్ట్ బుక్ మీరు ఫాలో అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సరిపోతుంది. ఇది మరీ స్టాండర్డ్ సార్ మనకు అర్థం కాదంటే చాలా సింపుల్ గా ఉంటుంది, మనకు క్లియర్ గా అర్థమవుతుంది కూడా, ఇబ్బంది ఏం లేదు, చాలా క్లియర్ గా ఉంటుంది. ఓకే. సో ఈ టెక్స్ట్ బుక్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. అది కాకుండా ఇంకా మనకి ఫర్దర్ గా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. సో ఈ టెక్స్ట్ బుక్ నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, చాలా మందికి నేను కంట్రోల్ సిస్టమ్ డీల్ చేసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇవన్నీ మనం ఆల్రెడీ తెలిసిన టెక్స్ట్ బుక్సే. ఎం గోపాల్, నగ్రత్, ఇవన్నీ మనకి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, చాలా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. వీటన్నిటికన్నా అంటే సార్ ఇవన్నీ నేను ఫాలో అవ్వాలా సార్, ఇన్ని టెక్స్ట్ బుక్స్ చదవాలా సార్, ఇవన్నీ ఏం లేవు. ఒకటి ఏంటంటే మీరు ఈ టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా ఈ టెక్స్ట్ బుక్స్ నేను కొనండి, చదవండి అని నేను చెప్పట్లేదు. ఒకటి ఏంటంటే మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఈ టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉంటే ఓకే, లేదు అంటే జస్ట్ యువర్ క్లాస్ నోట్స్ ఈస్ ఎనఫ్. క్లాస్ నోట్స్ అంటే ఏంటంటే మీరు బీటెక్ లో చదివిన క్లాస్ నోట్స్ నీట్ గా రాసుకొని ఉంటే ఓకే. లేదు సార్ మా దగ్గర అది కూడా లేదనుకుంటే ప్రెసెంట్ క్లాస్ నోట్స్ సరిపోతుంది. ప్రెసెంట్ అంటే ఇప్పుడు మనం చెప్పేటప్పుడు మీరు నోట్స్ రాసుకోమని చెప్పాను కదండి. సో ఆ నోట్స్ మీరు ఖచ్చితంగా క్లియర్ గా ప్రతి పాయింట్ ని రాసుకోండి. మేము చెప్పేటప్పుడు రాస్తున్నది ఉంటుంది, మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటుంది. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ప్రెసెంట్ క్లాస్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి ఉంటే చాలు, మనకి థియరీ అన్ని కవర్ అయిపోతుంది. అంటే మేము చెప్పేటప్పుడు అన్ని టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేసి మనకి యూజ్ అయ్యే పాయింట్సే మనం రెఫర్ చేసి చెప్తున్నాం. అంటే మనకి ఏ పాయింట్స్ చదివితే సరిపోతుంది అనేది మేము రెఫర్ చేసి మీకు సజెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మీకు ఖచ్చితంగా
ఖచ్చితంగా మీకు రాసుకునే నోట్సే, హ్యాండ్ రిటర్న్ నోట్సే మీకు సరిపోతుంది. ఏదో మొబైల్ ఆన్ చేసేసి పక్కన పెట్టేసి ఊరికే స్టోరీ వింటున్నాము అంటే సరిపోదు. అంటే ఐ మీన్ అలా ఉంటే మీరు ఇంకా విని వేస్ట్ అయిపోతుంది, డేటా వేస్ట్, అన్నిటికీ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి, మీరు క్లాస్ నోట్స్ రాసుకోండి, ఆ క్లాస్ నోట్సే మనకి సరిపోతుంది. ఇది మీకు లైఫ్ లాంగ్ మీకు యూజ్ అవుతుంది. ఓకే, బికాస్ వీఆర్ ఇంక్లూడింగ్ ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ ఆల్సో. ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసి కాన్సెప్ట్ ని డిస్కస్ చేస్తాం కాబట్టి, సో అన్ని క్లియర్ గా మనం కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని క్లియర్ గా ముందుకు వెళ్తాం. కాబట్టి టెక్స్ట్ బుక్స్ మీరు మీ దగ్గర ఈ టెక్స్ట్ బుక్స్ కూడా నా దగ్గర లేదు సార్ అనుకుంటే, మీ దగ్గర నగ్రత్ ఉంటే, నగ్రత్ కూడా లేదు సార్ మా దగ్గర నాగరికని టెక్స్ట్ బుక్ ఉంది సార్ అంటే నాగరికని టెక్స్ట్ బుక్ అయినా పర్లేదు. అంటే నేను అనేది ఏంటంటే మినిమం బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి సబ్జెక్ట్ మీద. దానికోసం మీరు కొంచెం టెక్స్ట్ బుక్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకొని చదువుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. అంతే, ఏది లేదు సార్ మా దగ్గర ఉండేది బక్షి ఉంది, లేదంటే ఇంకా మనం మామూలుగా ఫాలో అయినాం కదా, సో ఆ టెక్స్ట్ బుక్ ఉంది సార్ అనుకుంటే అవైనా ఫాలో అవ్వండి. లేదు సార్ అది కూడా మాకు కష్టం సార్ అనుకుంటే జస్ట్ చెప్పేటప్పుడు నోట్స్ రాసుకోండి, ఆ నోట్స్ సరిపోతుంది. రైట్, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్, ఈ టెక్స్ట్ బుక్స్ తర్వాత మనం ఈ క్లాస్ కంట్రోల్ సిస్టమ్ నేర్చుకునేటప్పుడు మన ప్రిపరేషన్ ఎలా ఉంటే సరిపోతుంది. అంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి, కంట్రోల్ సిస్టమ్ నేర్చుకునేటప్పుడు మన ఓన్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది, అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటే ఈ సబ్జెక్ట్ కొంచెం క్విక్గా అర్థమవుతుంది. అంటే ఫస్ట్ థింగ్, మనకి దీనికి కావాల్సిన బేసిక్ మ్యాథమెటికల్ టూల్ ఏమేమి కావాలనేది నేర్చుకోవాలి. అంటే ఇక్కడ బేసిక్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఐడియా ఉండాలి. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాథ్స్ లో చదివాం సార్ అంతా నేర్చుకోవాలంటే అంత అవసరం లేదు, ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే కావాలి. ఆ ఫార్ములాస్ కూడా బేసిక్ ఫార్ములాస్ సరిపోతాయి. మినిమం ఒక 20 to 30 ఫార్ములాస్ ఉన్నాయి, అవి సరిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, నెక్స్ట్ మనకి ఇంకా మనకి నాలెడ్జ్ ఉండాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే మ్యాట్రిక్స్ కావాలి. మ్యాట్రిక్స్ లో మనం నేర్చుకోవాల్సింది, అంటే మనం మెయిన్ గా చూసుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్స్ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవడం. ఇది కూడా అవసరం ఉండదు నాకు తెలిసి, చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి 2x2 మ్యాట్రిక్సే ఎక్కువ ఇస్తుంటాడు, లేదంటే 3x3 అనేది చాలా తక్కువ, 2x2నే వస్తుంటుంది. కాబట్టి ఏ ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి అనేది తెలియదు. రైట్, సో ఏ ట్రాన్స్పోజ్ అందరికి తెలిసిందే, అదే ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ మనకి కంట్రోలబిలిటీ, అబ్జర్వబిలిటీ ఇవన్నీ వస్తాయి. అవన్నీ అంటే ఒక లీనియర్ ఈక్వేషన్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో ఎలా రాయాలి అనేది ఐడియా ఉండాలి. సో ఇది ఐడియా ఉందనుకోండి, మనకి లాస్ట్ టాపిక్ ఉంది మనకి స్టేట్ స్పేస్ అనాలిసిస్ అని. సో అది చాలా కంఫర్టబుల్ గా, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. దానివల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సో కాబట్టి బేసిక్ నాలెడ్జ్ ఈ రెండు ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, మ్యాట్రిసెస్ లో ఈక్వేషన్స్ నుంచి మ్యాట్రిక్స్ చాలా సింపుల్, మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ కనుక్కోవడం, అలానే ఇంకొకటి ఉంది, ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది మనకు ఐడియా ఉంటే కంట్రోలబిలిటీ, అబ్జర్వబిలిటీ చాలా ఈజీగా చెప్పవచ్చు. అంటే స్టేట్ స్పేస్ లో మనకి ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, మీరు ఖచ్చితంగా 4 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. చాలా సింపుల్ టాపిక్. కంట్రోల్ సిస్టమ్ లో స్టేట్ స్పేస్ లో 4 మార్క్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో గేట్ ఎగ్జామ్ లో తీసుకున్న మనకు 4 మార్క్స్ వస్తుంది. కంట్రోలబిలిటీ, అబ్జర్వబిలిటీ మీదే వస్తుంది. లేదంటే ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఐడియా ఉంటే చాలా ఈజీగా, చాలా క్విక్ గా చేయొచ్చు. దాని షార్ట్ కట్స్ ఉన్నాయి. మనం క్లాస్ లో ఆ టాపిక్ వెళ్ళినప్పుడు షార్ట్ కట్స్ ఎలా డీల్ చేయాలనేది మనం చెప్తాం. ఓకేనా, సో కాబట్టి మీరు దాని గురించి ఎక్కువ వరి అవ్వద్దండి, విల్ డిస్కస్. షార్ట్ కట్స్ కూడా చెప్తాం, నాట్ ఓన్లీ కాన్సెప్ట్సే కాదు, మనకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ రిక్వైర్మెంట్ బట్టి షార్ట్ కట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, రైట్. సో ఇది మనకు కావాల్సిన ప్రిపరేషన్. సో మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని చెప్పాను, మ్యాట్రిక్స్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ ఇవి కాకుండా, అంటే ఈ టాపిక్స్ కాకుండా ఇంకా మనం కొంచెం ఐడియా ఉండాల్సింది ఏంటంటే ఓన్ నోట్స్ రాసుకోవడం తెలియాలి. ఇది కంపల్సరీ, నేను ప్రతిసారి మెన్షన్ చేస్తున్నాను. మనం ఓన్ గా ఒక నోట్స్ రాసుకోవాలి. ఒక సబ్జెక్టు మనం వినేటప్పుడు కాన్సన్ట్రేషన్ తో వినండి, డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా. చెప్పేటప్పుడు జాగ్రత్తగా రాసుకోండి. మీరు ఇంకేం ఆలోచనలు పెట్టుకోవద్దండి. అమౌంట్ గురించి, అమౌంట్ నేను ఇప్పుడే కట్టమను, ఇప్పుడే కడితేనే క్లాస్కి, ఇలాంటివన్నీ మేము చెప్పట్లేదు ఇక్కడ. మీకు ఏంటంటే సబ్జెక్ట్ నేర్పించాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసింది ఇక్కడ. మా ఇంటెన్షన్ అమౌంట్ కట్టమని కాదు, అంటే మెయిన్ గా డబ్బులు కడితేనే మేము క్లాస్ చెప్తామని నేను చెప్పట్లేదు. ఫస్ట్ క్లాస్ వినండి, 1 వీక్ క్లాస్ వినండి. మనకు టైం ఇచ్చాం కదా 1 వీక్ మీరు అమౌంట్ కడతారా లేదా పక్కన పెట్టి ముందు క్లాసులు వినండి. మీకు బాగా నచ్చింది, బాగా అంతా కరెక్ట్ గా ఫాలో అవుతున్నారంటే తర్వాత స్టెప్ గురించి ఆలోచించాలి. ముందుగానే మీరు దాని గురించి ఏదో ఆలోచించుకొని మీరు డిసిషన్ తీసుకోవద్దండి.
ఇప్పుడు క్లాస్కి అటెండ్ అవ్వడమే ఇంపార్టెంట్. మెయిన్ టాపిక్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, నెట్వర్క్స్, కంట్రోల్ సిస్టమ్స్, కాన్సెప్ట్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. అమౌంట్ గురించి మనం చెప్పింది 1 వీక్ ఉంది, అప్పుడు ఆలోచిద్దామండి. ఇప్పుడు మీరు దాని గురించి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దండి. ఫస్ట్ ఫోకస్ చేయండి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, క్లాస్కి అటెండ్ అవ్వాలన్న ఈగర్తో ఉండండి. ప్రతిసారి ప్రతి ఒక్కరిని మనం వాట్సాప్లో మెసేజ్ పెట్టి రండి క్లాస్ స్టార్ట్ అయిందని చెప్పడానికి బాగోదు. ఎన్ని రోజులు చెప్పగలం చెప్పండి? మన క్లాసే, మన ఇన్స్టిట్యూటే అయినా కానీ మన ఇంట్రెస్ట్ ఉండాలి కదా. మీరు ఒకళ్ళో ఇద్దరు వాళ్ళంతా వాళ్ళు వస్తున్నారు, మిగతా వాళ్ళు అసలు వాట్సాప్లో పెడితే కానీ రావట్లేదు. అలా ఉంటే కష్టం కదా. చెప్పే వాళ్ళకి మాకు ఎంకరేజ్మెంట్ ఉండాలి. మీరు మాకన్నా ముందుంటే మేము ఇంకా బాగా ఎఫెక్టివ్గా, ఇంకా ఫర్దర్గా, ఇంకా మన పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, ఇంకా కొన్ని యాడ్ చేసి చెప్పగలం. సో కాబట్టి నా ఇంటెన్షన్ ఏంటంటే వాట్సాప్లో చెప్పి ప్రతిసారి మిమ్మల్ని యాడ్ చేసుకోమని చెప్పడానికన్నా మీరే ముందుగా వచ్చి జాయిన్ అవ్వడం మేలని నా ఉద్దేశం. చూద్దాం, నాకు తెలిసి 2-3 రోజులు అందరూ సెటరేట్ అవుతారు అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్, అమౌంట్ గురించి అయితే మీరు ఎక్కువ ఆలోచించకండి. ముందు క్లాస్ వినండి, క్లాస్ విని నాలెడ్జ్ పెంచుకోండి, తర్వాత ఆలోచిద్దాం అమౌంట్ గురించి. మన సార్ వల్లే మనదే ఇన్స్టిట్యూట్, మీరు ఎక్కువ కంగారు పడద్దండి. రైట్? ఓకే. సో నోట్స్ రాసుకోండి. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, నెక్స్ట్ మ్యాట్రిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మనకి ఈ ప్రిపరేషన్ సరిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు గేట్ క్వశ్చన్స్, గేట్ ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఆల్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా 30 ఇయర్స్ సాల్వ్డ్ పేపర్స్ ఉంటాయి. సాల్వ్డ్ పేపర్స్ ఇవి మీరు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ నుంచే స్టార్ట్ చేయాలి. అంటే మీరు క్లాస్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఇమీడియట్ గా ఏం చేయాలంటే ఆ కాన్సెప్ట్స్ ఒకసారి రెఫర్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ పేపర్లో ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్లు ఏమైనా వస్తున్నాయా, వస్తే ఒకసారి మనం దాన్ని సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా, సాల్వ్ చేయలేకపోతే దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్లో అడగాలి, అలాంటివి చేయాలి. అంటే మీరు ప్రీవియస్ పేపర్ ప్యారలల్ గా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మీరు ప్రీవియస్ పేపర్స్ రెఫర్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్? సో ఇది కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాలి. ఇది మర్చిపోద్దండి. గేట్ ప్రీవియస్ క్వశ్చన్స్ 30 ఇయర్స్, ఆల్మోస్ట్ ఆల్ 30 ఇయర్స్ నేను మెన్షన్ చేస్తున్నాను, మీకు ఆల్మోస్ట్ ఆల్ 20-25 ఇయర్స్ సాల్వ్డ్ బుక్స్ దొరుకుతున్నాయి. సో అవైనా తెచ్చుకోండి, లేదు నెట్లో అయినా చూడండి, సాల్వ్డ్ అయినా దొరుకుతుంది, మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఒకసారి అది విని ఒకసారి రెఫర్ చేసి మళ్ళీ డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో ఇది మనకు కావాల్సిన మెయిన్ ప్రిపరేషన్ మైండ్ సెట్ ఎలా ఉండాలనేది నేను చెప్పాను. నెక్స్ట్ యాక్చువల్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. యాక్చువల్ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్స్ గురించి. ఇది ఫస్ట్ టాపిక్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్. బేసిక్ కాన్సెప్ట్స్ అంటే మనం ఇక్కడ ఏంటి అసలు బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే ఇంట్రొడక్షన్ టు కంట్రోల్ సిస్టమ్. కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, అంటే సిస్టమ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, మనం ఎలా దాన్ని అంటే దాని యొక్క ఆబ్జెక్టివ్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో కాబట్టి ఫస్ట్ థింగ్ విల్ డిస్కస్ వాట్ ఈస్ ది సిస్టమ్. ఓకే. సో సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ విల్ సి వాట్ ఈస్ ఎ సిస్టమ్. సిస్టమ్ రైట్. విల్ సి ఫస్ట్ థింగ్ ఈస్ సిస్టమ్. సిస్టమ్ అంటే ఏంటి? సిస్టమ్ అంటే మనకు అందరికీ తెలుసు. సిస్టమ్ అంటే జనరల్ గా మనకు గుర్తొచ్చేది ఏంటంటే కంప్యూటర్. సిస్టమ్, పీసీ, కంప్యూటర్. కంప్యూటర్ అని ఎప్పుడు అంటాం? అన్ని కాంపోనెంట్స్ ఇంటర్ కనెక్ట్ చేస్తేనే కంప్యూటర్ అంటాం. అంటే మానిటర్ ఒకటే ఉంటే సిస్టమ్ అని చెప్పాం. అలానే కీబోర్డ్ ఉండాలి, మానిటర్ ఉండాలి, సిపియు ఉండాలి, దానికి కావాల్సిన ప్రాసెసర్ అంటే లోపల హార్డ్ డిస్క్ ఉండాలి, ఇంకా ఎవ్రీ కాంపోనెంట్ మనకి ఏవైతే ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అంటున్నామో అన్ని కాంపోనెంట్స్ అంటే ఇంటర్ కనెక్షన్ ఆఫ్ 2 or more ఇంటర్ కనెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్. సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్ కనెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇస్ నథింగ్ బట్ ఏ సిస్టమ్. ఇంటర్కనెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇస్ నథింగ్ బట్ ఏ సిస్టమ్. ఎందుకు ఇంటర్ కనెక్ట్ చేయాలి? ఇక్కడే మనకు కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఎందుకు ఇంటర్ కనెక్ట్ చేయాలి, అన్నిటిని ఎందుకు కలపాలంటే ఓన్లీ వన్ థింగ్ ఈస్ మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వాలి. సిస్టమ్ కావాలంటున్నాం, సిస్టమ్ ఇంటర్ కనెక్ట్ చేస్తే సిస్టమ్ గా వస్తుంది. సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్ అంటే నేను అనేది పీసీ యొక్క రిక్వైర్మెంట్ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గీజర్ కొనాలనుకోండి. గీజర్ అంటే అందరికి ఐడియానే ఉంటుంది, వాటర్ హీటర్ అంటాం సింపుల్ గా చెప్పాలంటే. వాటర్ హీటర్ అంటే నేను గీజర్ అనేది ఏంటంటే గోడకి పెడతాం మనం, లేదు వాటర్ హీటర్ సింపుల్ గా చెప్పాలంటే వాటర్ హీటర్ రిక్వైర్మెంట్. మామూలుగా మనం వాటర్ హీటర్ కొనాలంటే మన మెయిన్ గా మనం చూసేది దాని యొక్క రేటింగ్ ఎంత ఉంది,
దాని యొక్క రేటింగ్ ఎంత ఉంది, దాని ప్రైస్ ఎంత ఉంది, మన రిక్వైర్మెంట్ ఏంటి. ఓకే, అంటే ఇక్కడ ఒక టీవీ తీసుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక టీవీ కొనాలనుకుంటారు అన్నమాట. ఒక టీవీ కొనాలనుకున్నప్పుడు వీఆర్ లుకింగ్ అట్ ఎల్ఈడి టీవీ కావాలి మన రిక్వైర్మెంట్. ఎల్ఈడి టీవీకి ఇంకా మన ఫీచర్స్ కావాలి. ఫీచర్స్ ఏమేమి ఉండాలి, దానికి వైఫై కనెక్ట్ అవ్వాలి, బ్లూటూత్ కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఇంకా మనకి ఫర్దర్గా అంటే ఇలా మన రిక్వైర్మెంట్స్, ఇవన్నీ ఏంటంటే మన రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసే విధంగా టీవీ ఉంటే విల్ పర్చేస్. ఓకే, ఈ రిక్వైర్మెంట్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసే విధంగా టీవీ మనకి అవైలబుల్లో ఉంటే దాన్ని మనం కొంటాం. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే సిస్టమ్ అంటే ఏంటంటే సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ 2 or more కాంపోనెంట్స్. అంటే ఒక 2 కన్నా ఎక్కువ కాంపోనెంట్స్ ఇంటర్ కనెక్ట్ చేసి మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండే విధంగా చూడాలి. అలా ఉంటేనే మనం సిస్టమ్ అంటాం. ఎందుకు ఇంటర్ కనెక్ట్ చేస్తామంటే టు ఫుల్ఫిల్ అవర్ రిక్వైర్మెంట్స్, అంతే, ఫుల్ఫిల్ అవర్ రిక్వైర్మెంట్స్. సరే, ఇక్కడ బాగానే ఉంది. మరి కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి? ఇంటర్ కనెక్షన్ అనేది చెప్పేసాం. మరి కంట్రోల్ సిస్టమ్ అంటే విచ్ హ్యాస్ ఏ కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ ఎందుకు కావాలి? ఇక్కడ మీకు సింపుల్ ఎగ్జాంపుల్, హ్యూమన్ బాడీ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లికేటెడ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. కాంప్లికేటెడ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అని ఎందుకు అంటున్నామంటే ఇట్ విల్ పర్ఫార్మ్ మల్టీ ఇన్పుట్ అండ్ మల్టీ అవుట్పుట్. ఇవన్నీ కాన్సెప్ట్స్ లో వస్తాయి. కాంప్లికేటెడ్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ వీ కెన్ సే క్లోజ్డ్ లూప్ సిస్టమే, ఓపెన్ లూప్ కాదు, క్లోజ్డ్ లూప్. సో ఇట్ ఈస్ ఏ మల్టీ ఇన్పుట్ మల్టీ అవుట్పుట్. హ్యూమన్ బాడీ మనకి ఎందుకు సార్ హ్యూమన్ బాడీ కంట్రోల్ సిస్టమ్ గా తీసుకుంటున్నాము, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ గా ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ పాండమిక్ సిచ్యువేషన్ లో కోవిడ్ ఉంది. కోవిడ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? వైరస్ నుంచి మనం బయటపడాలి. అదే కదా మన ఇంటెన్షన్. మన వైరస్ నుంచి బయటపడాలంటే వైరస్ అటాక్ అవ్వక ముందు మనము జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మన కోవిడ్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం చేసే అంటే ముందుగానే మన వైరస్ అటాక్ అవ్వక ముందే మనం జాగ్రత్త పడాల్సింది ఏంటి? స్టే అట్ హోమ్. ఇదే మెయిన్ కాన్సెప్ట్, స్టే అట్ హోమ్. ఓకే, ఒకవేళ మనకు అవసరం ఉండి బయటికి వెళ్తున్నాం అనుకోండి, బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? మన హ్యూమన్ బాడీని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎలా చేస్తాము? దానికి కావాల్సిన మాస్కులు, శానిటైజర్లు అన్ని తీసుకొని వెళ్తాం. ఓకే, ఇవన్నీ ఏంటి? మాస్కులు, శానిటైజర్లు ఏంటి? మన హ్యూమన్ బాడీకి ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసిన డివైజెస్. అంటే నేను కంట్రోల్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ లో చెప్తున్నాను. శానిటైజర్స్, మాస్క్ ఇవన్నీ ఏంటంటే ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసిన డివైజెస్. ఓకే, మరి ఇంటర్నల్ గా హ్యూమన్ బాడీని ఎలా ప్రొటెక్ట్ చేస్తాం? దానికి ఒకటే ఒక కాన్సెప్ట్, ఇమ్యూనిటీని బూస్టప్ చేయడం. మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ ని ఇంక్రీజ్ చేయడమే మన యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఓకే, సో ఇమ్యూనిటీ పవర్ ని మనం ఎంతైతే బూస్టప్ చేస్తామో మన బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ అంత పెరిగి వైరస్ నుంచి తొందరగా మనం కోలుకోవడానికి, లేదంటే వైరస్ అటాక్ అవ్వకుండా మనం దాని నుంచి సేఫ్ గా ఉండడానికి మనం ఇంటర్నల్ గా మనం ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోగలిగామంటే ఆల్మోస్ట్ ఆల్ మనం కోవిడ్ ని అంటే నేను అనేది ఇది ఇలానే చేయాలని నేను చెప్పట్లేదు, బట్ ఏంటంటే ఉన్న కాన్స్ట్రైన్ బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తే ఇంటర్నల్ గా బాడీ మన బాడీ రెసిస్టెన్స్ పవర్ పెరిగి వైరస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఎక్స్టర్నల్ గా మనం యాక్ట్ చేయాల్సిన డివైజెస్ ఏంటి? బయటకు వెళ్ళినప్పుడు మాస్క్, శానిటైజర్లు, ఇంకా మనం వెళ్ళిన చోట అంతా జాగ్రత్తగా ఉండడము, ఆ మాస్క్ అనేది తీయకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఏంటంటే ప్రెసెంట్ మనం చేస్తున్న వర్క్ అంతా ఏంటంటే మన హ్యూమన్ బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం చేస్తున్నాం. సో ఇలా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే కంట్రోల్ సిస్టమ్ అంటున్నాం. కంట్రోల్ సిస్టమ్ అంటే ఈ హ్యూమన్ బాడీ అనేది ఒక సిస్టమ్ గా తీసుకుంటే దీన్ని కంట్రోల్ చేయడానికి మనం ఏ డివైస్ యూజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కాన్సెప్ట్. అంటే మన రిక్వైర్మెంట్ మారింది అనుకోండి, ఇవన్నీ మారిపోతాయి. నా రిక్వైర్మెంట్ వైరస్ నుంచి నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నా హ్యూమన్ బాడీని, కాబట్టి నా రిక్వైర్మెంట్ ఇది, కాబట్టి నేను చేయాల్సిన వర్క్ ఏంటి? ఎక్స్టర్నల్ డివైస్ వాడాలి, ఇంటర్నల్ డివైస్ వాడాలి. సో కాబట్టి నా రిక్వైర్మెంట్ కోవిడ్ నుంచి నా బాడీని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, కాబట్టి ఇంటర్నల్ డివైస్, ఎక్స్టర్నల్ డివైస్ యూజ్ చేసి నా బాడీని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దిస్ నథింగ్ బట్ కంట్రోలింగ్ ఏ సిస్టమ్. రిక్వైర్మెంట్ ఏంటి? వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం. సో ఇది మనకి సింపుల్ థింగ్. మరి ఇక్కడ
ఎంఐఎంఓ సిస్టమ్ అంటున్నాం కదా, మరి ఎంఐఎంఓ సిస్టమ్ అంటే ఎలా సార్, దీన్ని ఎలా తీసుకుంటాము అంటే, ఎంఐఎంఓ సిస్టమ్ అంటే మల్టీ ఇన్పుట్ మల్టీ అవుట్పుట్. హ్యూమన్ బాడీ మల్టీ ఇన్పుట్ మల్టీ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటున్నాం. అది ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ అంటే ఇప్పుడు మన టాస్క్ కోవిడ్ నుంచి తగ్గించుకోవడం, ఐ మీన్ వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం అనేది మన టాస్క్. ఒకవేళ మన టాస్క్ జస్ట్ సింపుల్ గా మీకు అర్థం అవడం కోసం తీసుకుంటున్నాను, ఒక స్టాండ్ ఉంది అనుకోండి, ఒక స్టాండ్ ఉంది, బుక్ స్టాండ్. ఓకే, బుక్ స్టాండ్ ఉంది. ఆ బుక్ స్టాండ్ లో టాప్ లో ఒక బుక్ ఉంది, టాప్ లో ఆ ర్యాక్ లో టాప్ లో ఒక బుక్ ఉంది. మరి ఆ బుక్ నేను తీసుకోవాలి. ఓకే, బుక్ స్టాండ్ లో టాప్ లో ఒక బుక్ ఉంది, ఆ బుక్ నేను తీసుకోవాలి. మరి ఆ బుక్ తీసుకోవాలంటే నా హ్యూమన్ బాడీలో ఉన్న హ్యూమన్ బ్రెయిన్ కి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ రావాలి. ఎక్కడి నుంచి రావాలి, దేని ద్వారా మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి? అసలు ఫస్ట్ బుక్ స్టాండ్ లో టాప్ లో బుక్ ఉందని మనం ఫస్ట్ సెన్స్ చేసేది మన కళ్ళని యూజ్ చేసి సెన్స్ చేస్తాం. ఐస్, మన కళ్ళని యూజ్ చేసి మనం సెన్స్ చేసి ఆ బుక్ స్టాండ్ లో ఎక్కడ ఏ పొజిషన్ లో ఉందని కళ్ళ ద్వారా మనం చెక్ చేసుకొని బాడీకి మన సిగ్నల్ పంపిస్తాం, అంటే ఐ మీన్ బ్రెయిన్ కి సిగ్నల్ పంపిస్తాం. బ్రెయిన్ నుంచి నెక్స్ట్ కంట్రోలింగ్ సిగ్నల్స్ అనేవి హ్యాండ్స్ కి లెగ్స్ కి వస్తాయి. ఓకే, హ్యాండ్స్ కి లెగ్స్ కి అంటే మనం దూరంగా ఉన్నామంటే దగ్గర రావడానికి లెగ్స్ మూవ్ అవుతుంది. టాప్ లో ఉంది కాబట్టి అది పైకి ఎక్కి మనం ఇంకా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, అంటే ఐ మీన్ పైకి ఎక్కి మనం దాన్ని అందుకోవడం కోసం లెగ్స్ కూడా మనం సిగ్నల్ అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి బుక్ తీసుకోవాలంటే బ్రెయిన్ కి కంట్రోల్ సిగ్నల్ పంపించాలి త్రూ ఐస్. ఐస్ ఆర్ ద సెన్సార్స్, మన కళ్ళే మనకి సెన్సార్స్. ఓకే, మన టాస్క్ ఏంటి, ఇక్కడ టాస్క్ మారిందంటే అది కూడా మారుతుంది. సో హ్యూమన్ బాడీ ఇక్కడ టాస్క్ ఏంటి, బుక్ స్టాండ్ లో ఒక బుక్ ఉంది, ఆ బుక్ తీసుకోవాలి, టాప్ లో ఉంది కాబట్టి ఆ బుక్ తీసుకోవాలి, అది మా టాస్క్. ఆ టాస్క్ కి ఫస్ట్ బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్ళేది ఐస్ నుంచి వెళ్తుంది. సో కాబట్టి ఐస్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఐస్ అనేది మనకి సెన్సార్ గా పనిచేస్తుంది. ఐస్ ఈస్ నథింగ్ బట్ సెన్సార్ హియర్. ఓకే, ఐస్ అనేది సెన్సార్స్ గా వర్క్ అవుతుంది. ఓకే, మన బ్రెయిన్ అనేది కంట్రోలింగ్ యూనిట్. హ్యూమన్ బ్రెయిన్ ఈస్ నథింగ్ బట్ కంట్రోలింగ్ యూనిట్. మరి సిస్టమ్ ఏంటి, హ్యూమన్ బాడీ అనేది సిస్టమ్, ఇది ఎంటైర్ సిస్టమ్. ఓకే, సో ఐస్ అనేది సెన్సార్ గా ఉంటుంది, బ్రెయిన్ అనేది కంట్రోలర్ గా ఉంటుంది, సిస్టమ్ అనేది హ్యూమన్ బాడీ. సో ఫస్ట్ బుక్స్ తీసుకోవాలంటే సెన్సార్స్ నుంచి మనం సెన్స్ చేసి మన బ్రెయిన్ కి సిగ్నల్ పంపిస్తాం. బ్రెయిన్ నుంచి మన సిస్టమ్ లో ఉన్న లెగ్స్ హ్యాండ్స్ కి సిగ్నల్స్ వెళ్తుంది, అక్కడి నుంచి మూవ్మెంట్ జరుగుతుంది. మూవ్మెంట్ జరిగిన తర్వాత మనం బుక్ ని రీచ్ అవుతాం. సో ఇది మరి ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇది క్లోజ్డ్ లూపా ఓపెన్ లూపా మనకైతే తెలుస్తుంది. క్లోజ్డ్ లూపా ఓపెన్ లూపా, ఖచ్చితంగా మనం బుక్ స్టాండ్ ని రీచ్ అవ్వాలి కదా. బుక్ స్టాండ్ ని రీచ్ అవ్వాలి అంటే టాప్ లో ఒక బుక్ ఉంది అంటే ఆ బుక్ మనం ఇక్కడ ఇది హ్యూమన్ బీయింగ్ ఇక్కడ హ్యాండ్స్ తీసుకెళ్లి ఇక్కడ మనం బుక్ ఉంది అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుక్ ఉంది అనుకోండి, మనం ఇక్కడెక్కడో ఉన్నాము, ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలి. మూవ్ అయిన తర్వాత కొంచెం ఇంకా ముందుకెళ్ళి ఆ బుక్స్ అందుకోవాలి, ఇది మన టాస్క్. సో కానీ ఇక్కడ మనం మూవ్ అయ్యి ఇంత దూరం వెళ్ళిపోయాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది టాస్క్ మనకి, బట్ మనం ఇక్కడ నుంచి ఇంత దూరం వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ బ్యాక్ రావాలి కదా. బ్యాక్ రావాలి అంటే ముందుకు వెళ్ళిపోయామన్న విషయం మనకైతే తెలుస్తుంది, మన కళ్ళ నుంచే, మన ఐస్ నుంచి మనం సెన్స్ చేస్తాం, మనం ఏ పొజిషన్ లో ఉన్నాం అనేది సెన్స్ చేసి మళ్ళీ దాన్ని ఎర్రర్ ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ దగ్గరికి వస్తాం. ఎర్రర్ ని ఇక్కడ ఉంది, దిస్ అన్ ఎర్రర్. ఓకే, దిస్ అ పాజిటివ్ ఎర్రర్ అనొచ్చు. పాజిటివ్ ఎర్రర్ ఎందుకంటే ఉన్న టాస్క్ కన్నా ముందుకు వెళ్ళిపోతాం. ఇంకా మీకు చెప్పాలంటే లీడింగ్ లో ఉన్నాం, టాస్క్ ఇక్కడ ఉంది, మనం రీచ్ అయింది ఇక్కడ అయినాం కాబట్టి ఇది లీడింగ్. అదే టాస్క్ ఇక్కడ ఉంది అనుకోండి, టాస్క్ ఇక్కడ ఉంది, మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, లాగింగ్ లీడింగ్. ఇది టాస్క్ ఇక్కడ ఉంది, లాగింగ్ లో ఉన్నాం, ఇది లీడింగ్ లో ఉన్నాం. సో లీడింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే ఇలా పాజిటివ్ ఎర్రర్, నెగిటివ్ ఎర్రర్ అలా కూడా చెప్పొచ్చు. మరి ఎర్రర్ 0 రావాలంటే ఇలా రావాలి, ఎర్రర్ 0. సో లీడ్ లేకుండా కరెక్ట్ గా మనకి ఎగ్జాక్ట్ గా ఇన్ ఫేజ్ లో మనం వెళ్ళి టాస్క్ ని రీచ్ అవ్వాలి. సో దిస్ నథింగ్ బట్ క్లోజ్డ్ లూప్ ఆపరేషన్. మరి ఈ క్లోజ్డ్ లూప్ లో మనకి ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ ఏది అంటే సెన్సార్స్. సో క్లోజ్డ్ లూప్ లో మనకి ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ ఏది అంటే సెన్సార్స్ ఆర్ ద ఫీడ్బ్యాక్ ఎలిమెంట్. కాబట్టి మీరు ఖచ్చితంగా అది నేను అందుకే జనరలైజ్ చేసి చెప్తున్నాను మీకు ఏంటి అనేది కాన్సెప్ట్ లోకి వెళ్తున్నాం కాబట్టి కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి హ్యూమన్ బాడీ అనేది ఒక కాంప్లికేటెడ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ ఏ ఎంఐఎంఓ సిస్టమ్. మన టాస్క్ ఇక్కడ మనం తీసుకుంది, అనలైజ్ చేసింది, ర్యాక్ లో ఉన్న బుక్ ని తీసుకోవాలి, టాప్ లో ఉంది ఆ బుక్ స్టాండ్ లో పైన ఉంది కాబట్టి ఆ టాస్క్ బేస్ చేసుకుని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకవేళ
మనం కళ్ళు మూసుకొని ఉన్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఇంకొంచెం కంట్రోలర్ అంటే ఏంటి, సిస్టమ్ అంటే ఏంటి, ఓకే, సెన్సార్స్ అంటే ఏంటి అనేది, అంటే సెన్సార్స్ అంటే ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ అంటే ఏంటి తెలియాలి. దానికోసం ఇంకొక టాస్క్ తీసుకుంటున్నాను. ఇక్కడ మన ప్రజెంట్ టాస్క్ హ్యూమన్ బాడీనే. మనం చేయాల్సిన టాస్క్ ఏంటంటే మన ఐస్ క్లోజ్ చేసుకోవాలి. ఓకే, ఐస్ క్లోజ్ చేసుకోవాలి. మన టాస్క్ ఏంటంటే అవర్ టాస్క్ ఈస్ టు సెన్స్ బిర్యానీ. కొంచెం ఫన్నీగానే ఉంటుంది. టు సెన్స్ ఏ బిర్యానీ అట్ కిచెన్. ఓకే, కిచెన్లో ఉందన్నమాట. ఓకే, కిచెన్లో ఉంది, వంట అంతా చేసి పెట్టారు మీకోసం. అద్భుతమైన ఒక చికెన్ బిర్యానీలో ఏదో మీకు ఇష్టమైన బిర్యానీ ఏదో ఒకటి చేసి పెట్టారు అనుకోండి. మరి ఆ బిర్యానీ చికెన్ మనం సెన్స్ చేయాలి. ఇది మన టాస్క్ అంటే టు సెన్స్ ద బిర్యానీ అట్ కిచెన్. ఓకే, ఇది మన టాస్క్. ఇక్కడ కండిషన్ ఏంటి, ఐస్ క్లోజ్ చేయాలి. ఇది టాస్క్. మరి ఈ టాస్క్ లో ఐస్ క్లోజ్ చేసి మనం మన టాస్క్ రీచ్ అవ్వాలి. మరి ఇక్కడ చూడండి, మరి ఇక్కడ సెన్సార్స్ ఏంటి, మనకు కావాల్సిన మెయిన్ సెన్సార్ అంటే ఏంటి, కంట్రోలర్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ అంటే ఏంటి, సిస్టమ్ అంటే ఏంటి. ఇవి మెయిన్ కాన్సెప్ట్. మీరు తీసుకునే ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు, మనం మెయిన్గా ఇవి ఐడెంటిఫై చేయడం తెలియాలి. ఇది తెలిసిందంటే మీ కాన్సెప్ట్ ఈజీగా అర్థమైనట్టే. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ ఎ సెన్సార్ హియర్? సెన్సార్ చెప్పగలరా? ఓకే, సెన్సార్ ఇస్ రైట్. నిఖిల్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ టాస్క్ ఇస్ టు సెన్స్ ద బిర్యానీ అట్ కిచెన్ అన్న. సెన్స్ ద బిర్యానీ అంటే మనం ఇక్కడ కిచెన్లో లేము, వీఆర్ ఇన్ లివింగ్ రూమ్ లో ఉన్నాము. ఇది మన ప్రెసెంట్ సిచ్యువేషన్, ప్రెసెంట్ కండిషన్. లివింగ్ రూమ్ లో అంటే ఒక హాల్లో ఉన్నాము. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇది. ఓకే, మన కండిషన్ ఇది. చెప్పండి తొందరగా. నిఖిల్ చెప్పు. నోస్ అనేది ఏంటి? సెన్సార్. గుడ్, నోస్ ఈస్ ద సెన్సార్. నెక్స్ట్ కంట్రోలర్. స్వామి చెప్పు, స్వామి నాయక్. బ్రెయిన్ రైట్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్. ఇదే కొంచెం జాగ్రత్తగా వినాల. ఎందుకంటే ఇక్కడ నేను కండిషన్ చెప్పాను, ఐస్ ఆర్ క్లోజ్. ఐస్ ఓపెన్ లో ఉంటే నీకు ఆటోమేటిక్ గా అక్కడ రెండు రకాల సెన్సార్స్ వచ్చేవి, ఐస్ నోస్ రెండు వచ్చేవి. కానీ ఇక్కడ నేను కండిషన్ మార్చాను కాబట్టి యూ హ్యావ్ టు సే వాట్ ఈస్ ఎ ఫీడ్బ్యాక్. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. సిస్టమ్ అనేది తెలుసు, హ్యూమన్ బాడీ. ఓకే రైట్. హ్యూమన్ బాడీ అనేది సెన్సార్ గా, సారీ, హ్యూమన్ బాడీ అనేది సిస్టమ్ గా ఉంటుంది. మరి ఫీడ్బ్యాక్ కావాలి, ట్రై చేయండి, పర్లేదు. కార్తిక్, టంగ్. ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే అదే నేను అందుకే అంటున్నా, ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే మన ఎర్రర్ ని, ఎంత ఎర్రర్ ఉంది, టాస్క్ రీచ్ అయ్యామా లేదా, రీచ్ అవ్వకపోతే ఆ ఎర్రర్ ని డిటెక్ట్ చేసి కరెక్ట్ చేసుకోవాలి. మన టాస్క్ కంప్లీట్ చేసుకోవాలంటే అది కాదు. రైట్, ఇక్కడ ఏంటంటే మన ఐస్ క్లోజ్ చేసాము, నోస్ అనేది సెన్సార్ అన్నాము. మరి ఇక్కడ నోస్ అనేది సెన్సార్ అన్నప్పుడు ఫస్ట్ థింగ్ రీచ్ అవ్వాల్సింది బిర్యానీ దగ్గరికి వెళ్ళాలి, బాగానే ఉంది, సెన్స్ చేసి వెళ్ళాలి, అంటే స్మెల్ చూసుకుంటూ వెళ్ళాలి. ఆ స్మెల్ చూసుకుంటూ వెళ్ళేదే మన నోస్. ఆ స్మెల్ ఏ డైరెక్షన్ లో వస్తుందో ఆ డైరెక్షన్ లో వెళ్ళడమే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. ఓకే, స్మెల్ ఏ డైరెక్షన్ లో వస్తుందో ఆ డైరెక్షన్ లో వెళ్ళడమే ఇంపార్టెంట్.
స్మెల్ ఏ డైరెక్షన్ లో వస్తుంది అంటే ఇక్కడ మనకి ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ కూడా అదే అవుతుంది. అందుకే అంటున్నా సెన్సార్ అనేది ఫీడ్బ్యాక్ ఎలిమెంట్. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే సార్ నేను లివింగ్ రూమ్ లో ఉన్నాను కదా సార్, కిచెన్ రూమ్ లోకి వెళ్ళాలి కదా, ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళాలి కదా అంటే అది బ్రెయిన్ ద్వారా కంట్రోలర్స్ వస్తాయి. కానీ ఇక్కడ మొత్తానికి ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ ఐస్ అనేది క్లోజ్ చేశాం కాబట్టి నోస్ ద్వారానే మనం స్మెల్ చేస్తున్నాం. అంటే స్మెల్ అనేది డిటెక్ట్ చేసి వెళ్ళాలి. స్మెల్ అనేది డిటెక్ట్ చేసి వెళ్ళాలి. ఏ డైరెక్షన్ లో వస్తుందో ఆ డైరెక్షన్ లో మాక్సిమం మనం ట్రై చేస్తాం. ఓకే, ఆ డైరెక్షన్ లో వెళ్ళడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఇక్కడ సెన్సార్ నోస్ అన్నప్పుడు ఆ సెన్సరే మనకి ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ గా వస్తుంది. సో నోసే మనకి ఫీడ్బ్యాక్ ఎలిమెంట్. అక్కడ ఎక్కడ ఏ డైరెక్షన్ లో స్మెల్ వస్తుందో ఆ డైరెక్షన్ చూసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఇస్ ద థింగ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆల్ సెన్సార్, కంట్రోలర్, ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది 2 ఎగ్జాంపుల్స్ చూసాము. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దానిలో మీరు ట్రై చేసి చూడండి. మీరే చెప్పాలి, ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్న ఎగ్జాంపులే. రైట్, మన టాస్క్ ఏంటంటే ఫ్లష్ ట్యాంక్ లేదు, మీకు ఇంకా సింపుల్ గా రావాలంటే వాటర్ ట్యాంక్ లెవెల్ ఉంది. వాటర్ లెవెల్ ఇండికేటర్ వాటర్ లెవెల్ ఇండికేటర్ అంటే ఇక్కడ వాటర్ లెవెల్ ఇండికేటర్ అంటాం కన్నా, ఓకే, వాటర్ లెవెల్ ఇండికేటర్ అంటే ఒక హైట్, హెచ్ అనే హైట్ రీచ్ అవ్వాలి. హెచ్ అనే హైట్ రీచ్ అవ్వాలి. వాటర్ ట్యాంక్ ఉంటుందమ్మా, వాటర్ ట్యాంక్ లో వాటర్ అనేది హెచ్ అనే హైట్ రీచ్ అవ్వాలి. అంటే ఇది మ్యాక్సిమం. ఇది వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది అనమాట. ఫుల్ అయిపోతే ఆటోమేటిక్ గా మనకి దీని నుంచి కంట్రోలింగ్ యూనిట్ ఒకటి స్విచ్ ఒకటి ఉంటుంది, స్విచ్. ఓకే, ఈ స్విచ్ లో ఆన్ ఉంటుంది, ఆఫ్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఓకే, సో మనకి కాన్సెప్ట్ నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది. వాటర్ లెవెల్ ఇండికేటర్ అంటే ఇక్కడ ఏంటంటే వాటర్ ట్యాంక్ లో హైట్, హెచ్ అనే హైట్ రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా స్విచ్ అనేది ఆఫ్ అవ్వాలి. మరి ఇక్కడ ఆఫ్ అవ్వాలి అంటే దీంట్లో మనకి ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా. వాటర్ ట్యాంక్ ఉంది, ఆ వాటర్ ట్యాంక్ ఇది వాటర్ ట్యాంక్. ఓకే, ఇది వాటర్ ట్యాంక్. వాటర్ లెవెల్ ఇది హెచ్ అనే హైట్ ఉంది. ఓకే, దానికి కంట్రోలింగ్ ఇక్కడ మనకి స్విచ్ అనేది పెట్టాం. ఓకే, సో ఇది. సో ఈ సిస్టమ్ లో ఇంకొంచెం మీరు డీప్ గా వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి లెవెల్ ఇండికేటర్ అనుకుందాం, మీకు సింపుల్ గా ఉండడం కోసం, ఎక్కువ కాంప్లికేషన్ వెళ్ళకుండా. ఇక్కడ లెవెల్ ఇండికేటర్ ఉంటుంది. ఈ లెవెల్ ఇండికేటర్ ఏం చేస్తుందంటే ఇక్కడ హెచ్ హైట్ రీచ్ అయిన తర్వాత లెవెల్ ఇండికేటర్ నుంచి సిగ్నల్ వెళ్ళి స్విచ్ ఆఫ్ అవుతుంది. ఓకే, లెవెల్ ఇండికేటర్ అనేది ఎల్ఐ. సో ఇది మన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో సిస్టమ్ ఏంటి, అలానే ఫీడ్బ్యాక్ ఏంటి, సెన్సార్, ఈ రెండు ఒకటే వస్తుంది, బట్ కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకే, సిస్టము, ఫీడ్బ్యాక్, సెన్సార్, కంట్రోలర్. చెప్పండి, ట్రై చేయండి. లెవెల్ ఇండికేటర్, సెన్సార్. ఓకే, నెక్స్ట్ చెప్పండి. స్విచ్ అనేది ఓకే, స్విచ్ అనేది కంట్రోలర్. ఇంకా కంట్రోలర్ అనేది స్విచ్ అంటున్నారు. ఓకే, చూద్దాం ఇంకా కొంతమంది ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత. స్విచ్ అంటున్నారు, ఇక్కడ వచ్చి కంట్రోలర్. సెన్సార్ ఏదిమా, లెవెల్ ఇండికేటర్. చెప్పండి మిగతా వాళ్ళు ట్రై చేయండి. స్వామి నాయక్ ట్రై చేయి. సిస్టమ్ నుంచి వాటర్ ట్యాంక్. ఓకే, వాటర్ ట్యాంక్ సిస్టమ్, ఇది సరిపోయింది. ఫీడ్బ్యాక్, సెన్సార్ రెండు ఉన్నాయి ఇక్కడ. వాటర్ లెవెల్, శివగంగా చెప్పండి. లెవెల్ ఇండికేటర్ అని ఒకటి ఉంది. ఈ లెవెల్ ఇండికేటర్, ఫీడ్బ్యాక్, లెవెల్ ఇండికేటర్. ఓకే, ఇది కూడా ఓకే, ఫీడ్బ్యాక్, లెవెల్ ఇండికేటర్. ఇక్కడ సెన్సార్, ఫీడ్బ్యాక్ రెండు ఒకటేమా. సెన్సార్, ఫీడ్బ్యాక్ రెండు ఒకటే కాబట్టి లెవెల్ ఇండికేటర్ ఇది సరిపోయింది. లెవెల్ ఇండికేటర్ అనేది ఇక్కడ సరిపోయింది. ఓకే, ఫీడ్బ్యాక్ ఆర్ సెన్సార్, లెవెల్ ఇండికేటర్.
కంట్రోలర్ ఏంటంటే స్విచ్. ఓకే, ఇక్కడ ఇది ఓపెన్ లూపా క్లోజ్ లూపా, ఇది ఒక్కటి కొంచెం క్లారిటీ చెప్పండి. ఓపెన్ లూప్ ఆర్ క్లోజ్ లూప్? రైట్. సో ఇట్ ఈస్ ఏ క్లోజ్ లూప్ సిస్టమ్. సో ఖచ్చితంగా ఇది క్లోజ్ లూప్ సిస్టమే అవుతుంది. క్లోజ్ లూప్ సిస్టమ్ ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి ఫీడ్బ్యాక్ నుంచి మనం ఇక్కడ లెవెల్ ఇండికేటర్ నుంచి ఇంకా చాలా మెకానిజమ్స్ ఉంటుంది. నేను సింపుల్ గా లెవెల్ ఇండికేటర్ నుంచి తీసుకున్నాను. సో లెవెల్ ఇండికేటర్ నుంచి మనకి కంట్రోలింగ్ ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి స్విచ్ అనేది కంట్రోలర్ తీసుకుంటాం, సిస్టమ్ అనేది. సో ఇలా మన ప్రతి డివైస్ లోను అంటే ప్రతి సిస్టమ్ లోను మనం ఇవి ఐడెంటిఫై చేయడం తెలియాలి. మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, ఖచ్చితంగా ఇవి ఐడెంటిఫై చేయడం తెలిస్తే ఖచ్చితంగా మీరు అండర్స్టాండ్ అంటే కాన్సెప్ట్ అనేది క్లియర్ గా వచ్చినట్టే. మీరు ఏదైనా ఏ సిస్టమ్ తీసుకున్నా ఇలా మీరు గెస్ట్ చేసి చూడండి. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి. ఎర్రర్ డిటెక్టర్ అని వస్తుంది. ఎర్రర్ డిటెక్టర్ కూడా వస్తుంది. ఎర్రర్ డిటెక్టర్ అంటే ఇక్కడ ఎర్రర్ ఎంత ఉందో డిటెక్ట్ చేసి దానికి తగినట్టుగా మనం లెవెల్ ఇండికేటర్ చేయాలి. ఇక్కడ నేను మళ్ళీ అంటే ఈ సిస్టమ్ లోనే ఎర్రర్ డిటెక్టర్ కూడా చెప్పాలి అంటే వీ హ్యావ్ టు అరేంజ్ ఏ ట్యాప్ హియర్. ట్యాప్ ని అరేంజ్ చేయగలిగి, ఓకే, ట్యాప్ వాల్వ్ ఉంటుంది కదా, ఆ వాల్వ్ నేను కంట్రోల్కి తీసుకురాగలిగితే అప్పుడు నాకు ఎర్రర్ డిటెక్టర్ గురించి నేను ఇంకొంచెం క్లియర్ గా చెప్పగలను. అర్థమవుతుందా? అంటే సిస్టమ్ లో చాలా డివైసెస్ మనం యాడ్ చేయొచ్చు బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. ఇక నేను సింపుల్ గా అర్థం అవడం కోసం ఇందాక తీసుకున్నాను. ఎర్రర్ డిటెక్టర్ కూడా చెప్పాలి అనుకుంటే ట్యాప్ యొక్క వాల్వ్ ఉంటుంది కదా, ఆ వాల్వ్ ని మనం కంట్రోల్ చేయడం కోసం ఒక అరేంజ్మెంట్ మనం చేసుకోగలిగితే, అంటే లెవెల్ ఇండికేటర్ మనం ఇంత హెచ్ అనే హైట్ రీచ్ అయ్యేంత వరకు వాటర్ ఫ్లో అవుతూనే ఉండాలి. ఇక్కడ స్విచ్ తో సంబంధం లేదు. ఇక్కడ స్విచ్ అనేది రాదు. స్విచ్ అనేది పక్కన పెట్టేస్తే స్విచ్ రాదు, బికాజ్ ఈ కేసు వేరు. ఇక్కడ ఏంటంటే మనం ట్యాప్ యొక్క వాల్వ్ ని కంట్రోల్ చేస్తాం. సో ఈ పర్టికులర్ టాస్క్ లో మీరు ఎర్రర్ డిటెక్టర్ గురించి క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మన ట్యాప్ యొక్క వాల్వ్ మనం క్లోజ్ చేయాలి అని మన కాన్సెప్ట్ అనుకుంటే లెవెల్ ఇండికేటర్ బేస్ చేసుకొని ఎంత వరకు వచ్చింది దాన్ని బట్టి వాల్వ్ క్లోజ్ చేయాలా ఓపెన్ చేయాలా అనేది డిస్కస్ చేస్తాం. సో కాబట్టి ఎర్రర్ డిటెక్టర్ అంటే సిస్టమ్ డిజైన్ చేసే దాన్ని బట్టి మన రిక్వైర్మెంట్ ఏంటి, దాని డిజైనింగ్. ఇప్పుడు చూడండి, ఇందాక మనం స్విచ్ ఆఫ్ చేసామంటే దీని డ్రాబ్యాక్ ఏంటంటే వాటర్ అంతా అయిపోయింది అనుకోండి, వాటర్ లెవెల్ అంతా మొత్తం కంప్లీట్ గా అయిపోయింది అనుకోండి. అయిపోతే ఏం చేయాలి? స్విచ్ వచ్చి మనం ఆన్ చేయాలి. మాన్యువల్ గా మనం ఆన్ చేస్తేనే వాటర్ ఫ్లో అయ్యి ఇక్కడ మనం అంటే కంప్లీట్ సిస్టమ్ కాదు, ఇది కంప్లీట్ క్లోజ్ లూప్ సిస్టమ్ కాదు. బికాస్ స్విచ్ ని మనం వచ్చి ఆన్ చేయాలి. ఒకవేళ వాటర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, డ్రైన్ అయిపోయింది అనుకోండి, వాటర్ కావాలంటే స్విచ్ ని మనం ఆన్ చేయాలి. అలా కాకుండా ఆటోమేటిక్ గా జరగాలంటే ఈ స్విచ్ తీసేసి వాటర్ ట్యాప్ యొక్క వాల్వ్ ని మనం కంట్రోల్ చేయాలి. సో డిజైనింగ్ చూడండి రెండు రకాలుగా ఉంది ఇక్కడ. సో ఒకటి కంఫర్టబుల్ గా ఆటోమేటిక్ గా అదే చేసుకుంటూ పోతుంది. వాటర్ ట్యాంక్ ఖాళీ అవ్వడం, అదే ఆటోమేటిక్ గా ఆన్ చేసుకోవడం, ఇలా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అదే స్విచ్ ఉంది అనుకోండి, మనం ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఆఫ్ అనేది జరిగిపోతుంది, బట్ ఆన్ అయితే చేయాల్సి. సో ఫుల్లీ ఆటోమేటిక్ అయితే కాదు, కాబట్టి ఇది సెమీ ఆటోమేటిక్ అని చెప్పొచ్చు. ఇదైతే ఫుల్లీ ఆటోమేటిక్. సో డిజైన్ మన రిక్వైర్మెంట్ బట్టి డిజైన్ మనం ఎంత ఎఫెక్టివ్ గా చేస్తున్నాం అనే దాన్ని బట్టే మన ఎఫెక్టివ్ డిజైన్ ఇంజనీర్ అవుతాం. కంట్రోల్ సిస్టమ్ డిజైన్ ఇంజనీర్ అంటే ఆ డిజైనింగ్ అనేది ఎఫెక్టివ్ గా మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి, ఎఫెక్టివ్ గా ఉండాలి. ఇది కూడా క్లోజ్ లూపే, ఇది క్లోజ్ లూపే. ట్యాప్ ఉండి క్లోజ్ లూపే వస్తుంది, స్విచ్ ఉన్న క్లోజ్ లూపే వస్తుంది. బట్ ఇక్కడ సెమీ క్లోజ్ లూప్ ఎందుకు అంటున్నామంటే ఆన్ అనేది నేను చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఫుల్లీ ఆటోమేటిక్ కావాలి, అప్పుడు డిజైనింగ్ మార్చాలి. సో కాబట్టి డిజైనింగ్ కూడా ఇక్కడ మనకి సిస్టమ్ ని డిజైన్ చేయాలి అన్నప్పుడు రీడిజైన్ చేయాలి. ఇందాక చెప్పాను కదా, సిస్టమ్ అంటే అనలైజ్ చేస్తాం. ఫస్ట్ అనలైసిస్ చేసిన తర్వాత డిజైన్ చేస్తాం. అనాలిసిస్ చేసిన తర్వాత మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా డిజైన్ చేస్తాం. సో డిజైన్ చేసేటప్పుడు ఎఫెక్టివ్ డిజైనింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. డిజైనింగ్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి. సో అది మన మెయిన్ కాన్సెప్ట్. సో ఒక కంట్రోల్ సిస్టమ్ ఇంజనీర్ గా మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఎఫెక్టివ్ డిజైనింగ్ అనేది ఇంపార్టెంట్. డిజైనింగ్ చేయడం అంటే ఏదో ఒక డిజైన్ చేయడం కాదు, ఎఫెక్టివ్ డిజైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఇవి మనకి బేసిక్ గా సిస్టమ్ అంటే ఏంటి, కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. దీన్నే ఇంకొంచెం మనకి సిస్టమ్ అనేది బ్లాక్ డయాగ్రామ్ గా రిప్రజెంట్ చేయాలంటే సిస్టమ్, ఓకే, కొన్ని టర్మినాలజీస్ బేసిక్ గా మనం డిస్కస్ చేయాలి. కాబట్టి దీంట్లో ఏంటంటే రెఫరెన్స్ ఇన్పుట్ అంట, రెఫరెన్స్ ఇన్పుట్, రెఫరెన్స్ అవుట్పుట్ అంట. దీన్ని రెఫరెన్స్ ఇన్పుట్ జనరల్ గా R(t), C(t) తో రిప్రజెంట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు టైం అయితే. విత్ రెస్పెక్ట్ టు లాప్లాస్ S డొమైన్ అయితే R(s), C(s) తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో ఇది సిస్టమ్, జనరల్ గా సిస్టమ్ అంటే ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇట్ ట్రాన్స్ఫార్మ్స్. ఇక్కడ నేను ఇంకొక టర్మినాలజీ చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్
ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? దీని ఫంక్షన్, సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ ట్రాన్స్ఫార్మ్స్. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ అనేది ఒక మెషిన్ గా తీసుకోండి. సిస్టమ్ మొత్తం కలిపి ఒక మిషన్స్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, డిసి మోటార్ అనుకున్నాం సింపుల్ గా. డిసి మోటార్ లేదు, ఏదో ఒక మోటార్, ఏ మోటార్ అయినా ఒకటే కదా. సో మోటార్ అనుకున్నాం. మోటార్ యొక్క మెయిన్ వర్క్ ఏంటి? మెకానికల్ అవుట్పుట్ రావాలి. ఇన్పుట్ ఏంటి? ఎలక్ట్రికల్ ఇన్పుట్. సో ఇది మెషిన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ సిస్టమ్ కింద తీసుకున్న మోటార్ మొత్తం కలిపి ఒక సిస్టమ్ ఏం చేస్తుంది? ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. కాబట్టి ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ద సిగ్నల్, ఇన్పుట్ సిగ్నల్ టు వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్. ఆ ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు ఒక ఎనర్జీ నుంచి ఇంకొక ఎనర్జీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, అంతే, ఇంకేం లేదు అక్కడ. మొత్తం అంతా కలిపి కంట్రోల్ యూనిట్ మొత్తం అన్ని కలిపి తీసుకుంటే ఒక సిస్టమ్ గా కన్సిడర్ చేస్తే ఇది ఓవరాల్ గా మనకు వచ్చే పిక్చర్. ఓకే, సో సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ రెఫరెన్స్ ఇన్పుట్ ఉంటుంది, రెఫరెన్స్ అవుట్పుట్ ఉంటుంది, C(t), R(t) ఇవన్నీ జనరల్ టర్మినాలజీస్. మోటార్ ఒక సిస్టమ్ గా కన్సిడర్ చేసుకుంటే ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ద ఎనర్జీ, ఇన్పుట్ ఎనర్జీ టు అనదర్ ఫార్మ్, ఇంకొక ఫార్మ్ లోకి మారుస్తుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీలోకి మారుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మరి కంట్రోల్ సిస్టమ్ అంటే ఎలా ఉంటుంది? కంట్రోల్ సిస్టమ్ అంటే ఇందాక చెప్పాం కదా, కంట్రోల్ సిస్టమ్ అంటే ఒక కంట్రోలర్ ఉండాలి. కంట్రోల్ సిస్టమ్ ఉండాలి, రైట్? సో దిస్ ద కంట్రోలర్ అండ్ సిస్టమ్. ఇక్కడ కూడా ఏంటంటే ఇన్పుట్, రెఫరెన్స్ ఇన్పుట్, రెఫరెన్స్ అవుట్పుట్. సో ఈ అవుట్పుట్ అనేది మనకి ఏంటంటే, అవుట్పుట్ అనేది ప్రతిసారి డిజైర్డ్ అంటే మన రిక్వైర్డ్ అవుట్పుట్ వస్తుందా లేదా అని మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. మన డిజైన్ చేసిన సిస్టము మన డిజైర్డ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. ఒకవేళ అది డిజైర్డ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కంట్రోలర్ ని మనం మాన్యువల్ గా మార్చుకోవాలి. ఇది ఎందుకంటే ఇక్కడ క్లోజ్ లూప్ నేను ఇవ్వలేదు కాబట్టి డిజైర్డ్ అవుట్పుట్ రాకపోతే కంట్రోలర్ ని మనం మాన్యువల్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి, అంటే మార్చుకుంటూ ఉండాలి. వేరియబుల్స్, దీనికి ఇచ్చే ఇన్పుట్ పారామీటర్ వేరియబుల్స్ అన్ని మార్చుకుంటూ ఉంటే అప్పుడు మనకు అవుట్పుట్ అనేది డిజైర్డ్ అవుట్పుట్ వచ్చేంత వరకు మనం మాన్యువల్ గా చెక్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఇది ఎఫెక్టివ్ వర్క్ అవుతుంది. అలా కాకుండా వదిలేస్తాం అనుకోండి, ఇన్పుట్ ఇచ్చాము, అది ఏదో అవుట్పుట్ వచ్చింది, ఆ వచ్చిన అవుట్పుట్ డిజైర్డా కాదా అని మనకు తెలియదు. సో కాబట్టి ఇక్కడ కంట్రోలింగ్ అనేది లేదు, కంట్రోల్డ్ అవుట్పుట్ రావట్లేదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఓపెన్ లూప్ సిస్టమ్. ఇక్కడ కంట్రోల్ అవుట్పుట్ రావట్లేదు కాబట్టి ఇట్ ఈస్ ఏ ఓపెన్ లూప్ సిస్టమ్. అంటే నీకు ఎఫెక్టివ్ గా డిజైర్డ్ అవుట్పుట్ రావట్లేదు, వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 volts రావాలనుకోండి, నాకు 9 volts వస్తుంది అనుకోండి. 9 volts వస్తుందంటే అది డిజైర్డ్ అవుట్పుట్ కాదు. మనకు కావాల్సింది 10 volts అయితే 9 volts వస్తే అది డిజైర్డ్ అవుట్పుట్ కాదు కదా. కాబట్టి ఇక్కడ మనం ప్రతిసారి మళ్ళీ మన కంట్రోల్ మార్చుకుంటే 10 volts వస్తుంది. సో రిమెంబర్ వన్ థింగ్, ఇక్కడ మనకు కావాల్సిన రిక్వైర్డ్ అవుట్పుట్ వస్తేనే ఈ సిస్టమ్ మనం కన్సిడర్ చేస్తాం, లేదంటే మనం కన్సిడర్ చేయం. సో ఓపెన్ లూప్ సిస్టమ్ లో ఇదే ప్రాబ్లం. మనకి స్టేబుల్ అంటే రిక్వైర్డ్ అవుట్పుట్ వస్తుందా లేదా అనేది గ్యారంటీ లేదు. రిక్వైర్డ్ అవుట్పుట్ వస్తుందా లేదా అనేది గ్యారంటీ లేదు. ఎక్కడ ఓపెన్ లూప్ లో రిక్వైర్డ్ అవుట్పుట్, డిజైర్డ్ అవుట్పుట్ వస్తుందా లేదా అనేది గ్యారంటీ లేదు. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఓపెన్ లూప్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ లో ఎక్కడైనా ఒక చోట డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, మరి అలాంటి కేసులో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఈ సిస్టమ్ అనేది డిజైర్డ్ అవుట్పుట్ ఇస్తుందా? డిస్టర్బెన్స్ వచ్చినా కానీ డిజైర్డ్ అవుట్పుట్ వస్తుందా అనేది చెక్ చేయాలి. సో ఇది కూడా మనకి మేజర్ ప్రాబ్లం. ఓపెన్ లూప్ సిస్టమ్ లో డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత డిజైర్డ్ అవుట్పుట్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. బికాస్ ఈ అవుట్పుట్ లో రెస్పాన్సెస్ వస్తున్నాయి కదా. అవుట్పుట్ లో ఆ వచ్చే రెస్పాన్సెస్ రెండిటి వల్ల వస్తుంది. రెండిటి వల్ల ఏంటంటే, డిస్టర్బెన్స్ వల్ల ఒక అవుట్పుట్ వస్తుంది, ఇన్పుట్ ఇస్తున్నాం కదా ఆల్రెడీ, దాని వల్ల ఇంకొక అవుట్పుట్ వస్తుంది. సో రెండు అవుట్పుట్స్ కలిసి రిక్వైర్డ్ అవుట్పుట్ గా బయటకు వస్తుంది. కాబట్టి మనకి డిజైర్డ్ అనేది మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఇక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా అవుట్పుట్ అనేది మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా ఉండాలి, అలా ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఓకేనా. సో కాబట్టి ఓపెన్ లూప్ లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనకి డిస్టర్బెన్స్ వచ్చినా కానీ డిజైర్డ్ అవుట్పుట్ రావట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ ఓపెన్ లూప్. ఇక్కడ నేను ఓపెన్ లూప్ యొక్క డ్రాబ్యాక్స్ అన్ని చెప్తున్నాను, ఆ డ్రాబ్యాక్స్ జాగ్రత్తగా నోట్ చేసుకుంటారండి. ఫస్ట్ వచ్చి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు రిక్వైర్డ్ అవుట్పుట్ రాదు, అది ఫస్ట్ డ్రాబ్యాక్.
సెకండ్ డ్రాబ్యాక్ ఏంటంటే స్టేబుల్ అవుట్పుట్ అనేది రాదు. స్టేబుల్ అవుట్పుట్ అంటే మాక్సిమం మనకి స్టేబుల్ అవుట్పుట్ వస్తుంది సార్ అంటే అది ఎప్పుడు కంట్రోలర్ కరెక్ట్ గా మనం డిజైన్ చేసి పెడితే, కంట్రోలర్ ని మనం ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా మంచి డిజైనర్ ఉండి కంట్రోలర్ ఎఫెక్టివ్ గా డిజైన్ చేయగలిగితే ఓపెన్ లూప్ అనేది స్టేబుల్ గానే ప్రొడ్యూస్ చేస్తుంది, ఎప్పుడు మనకి స్టేబుల్ గానే వస్తుంది. కానీ ఇక్కడ కంట్రోలర్ ఏమైనా కొంచెం డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, 10 volts కాస్త 9 volts లేదా 9.5 9.8 volts ఇలా వస్తుంటాయి అనమాట. కాబట్టి కంట్రోలర్ మీద బేస్ అయి ఉంటుంది స్టేబుల్ అవుట్పుట్ కాదా అనేది. కానీ బేసిక్ గా మనం ఏంటంటే స్టేబుల్ గానే ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఇక్కడ మనం మెయిన్ గా డిస్కస్ చేస్తాం అనమాట. అంటే ఓపెన్ లూప్ అనేది ఆల్మోస్ట్ ఆల్ స్టేబుల్ గా ఉంటుందని చాలా టెక్స్ట్ బుక్స్ లో రెఫర్ చేస్తారు. కానీ డిపెండ్స్ అపాన్ ద కంట్రోలర్, డిపెండ్స్ అపాన్ ద కంట్రోలర్, డిపెండ్స్ అపాన్ ద కంట్రోలర్, రైట్. సో ఫస్ట్ నేను ఇక్కడ చెప్పిన దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి కెనాట్ బి స్టేబుల్. ఇప్పుడు చెప్పిన పాయింట్ లో కెనాట్ బి స్టేబుల్, స్టేబుల్ ఆర్ కెనాట్ బి స్టేబుల్ లేదు. మీకు జనరలైజ్ చేసి చెప్పాలంటే చాలా టెక్స్ట్ బుక్స్ లో మనకు రెఫర్ చేసేది ఏంటంటే జనరలీ ఓపెన్ లూప్ సిస్టమ్స్ ఆర్ స్టేబుల్. ఈ పాయింట్ చెప్పినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కంట్రోలర్ అనేది ఎఫెక్టివ్ గా డిజైన్ చేస్తున్నారా లేదా. కంట్రోలర్ ఎఫెక్టివ్ గా ఉంది కాబట్టే స్టేబుల్ అవుట్పుట్ వస్తుంది అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఓకే, సో ఓపెన్ లూప్ స్టేబుల్ అంటున్నారంటే కంట్రోలర్ ఎఫెక్టివ్ గా డిజైన్ చేశారని మీనింగ్. లేదు అంటే కెనాట్ బి స్టేబుల్, కెనాట్ బి సే ఆర్ వీ కెన్ సే అది ఖచ్చితంగా స్టేబుల్ వస్తుందా రాదా అనేది ఖచ్చితంగా చెప్పలేము అనేది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే లెస్ యాక్యురసీ. ఇందాక చెప్పాను కదా, లెస్ యాక్యురసీ అంటే 10 volts రావాల్సిన 9 volts వస్తుంది కదా, 10 volts రావాల్సిన 9 volts వస్తుందంటే లేదు 9.8 లేదు 10.5 ఇలా కూడా రావచ్చు. యాక్యురేట్ గా రావట్లేదు రిజల్ట్స్, కాబట్టి లెస్ యాక్యురసీ, యాక్యురసీ చాలా తక్కువ ఉంటుంది, యాక్యురసీ చాలా తక్కువ ఉంటుంది. ఓపెన్ లూప్ యొక్క డ్రాబ్యాక్స్ ఇక్కడ మనం చెప్తున్నాం, ఓపెన్ లూప్ డ్రాబ్యాక్స్. ఓకేనా, సో ఓపెన్ లూప్ యొక్క డ్రాబ్యాక్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ ది స్టేబుల్ కెనాట్ బి సే, స్టేబుల్ అనేది ఖచ్చితంగా చెప్పలేము, బట్ జనరల్లీ యూ కెన్ సే ఇట్ ఈస్ ఓపెన్ లూప్ సిస్టమ్స్ ఆర్ స్టేబుల్ with a consideration that controllers are effectively designed. Next, less accuracy. Next, slower response. ఈ పాయింట్ చెప్పేటప్పుడు స్లోవర్ రెస్పాన్స్, ఈ పాయింట్ చెప్పేటప్పుడు ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్లోవర్ రెస్పాన్స్ అంటే మనకి రిక్వైర్డ్ అవుట్పుట్ అంటే ఇందాక చెప్పాను కదా, డిస్టర్బెన్స్ వస్తే ఎఫెక్టివ్ అవుట్పుట్ వస్తుందా రాదా అనేది, ఎఫెక్టివ్గా వస్తుందా రాదా అనేది కావాలి. సో కాబట్టి మనకి ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కూడా ఎఫెక్టివ్ అవుట్పుట్ వస్తుందా రాదా అనేది మనం ఖచ్చితంగా అయితే చెప్పలేము. అంటే ఐ మీన్ డిస్టర్బెన్స్ వస్తే ఖచ్చితంగా ఎఫెక్టివ్ అవుట్పుట్ రాదు, ఓపెన్ లూప్ లో రాదు. ఓకే, నెక్స్ట్ మన ఇన్పుట్ చేంజ్ చేసాం అనుకోండి, అంటే స్లోవర్ రెస్పాన్స్ కి ఇంకొంచెం మీకు క్లారిటీ కోసం ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇన్పుట్ ని మనం చేంజ్ చేసాం, ఇన్పుట్ ని చేంజ్ చేస్తే అవుట్పుట్ కూడా చేంజ్ అవ్వాలి, ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. బికాస్ ఇన్పుట్ ని చేంజ్ చేస్తే అవుట్పుట్ చేంజ్ అవుతుంది. కానీ ఎంత టైంలో చేంజ్ అవుతుంది అనేది మెయిన్ ఫ్యాక్టర్, ఎంత టైంలో చేంజ్ అవుతుంది అనేది మెయిన్ ఫ్యాక్టర్. ఈ టైం ఫ్యాక్టర్ బేస్ చేసుకుని ఇక్కడ చెప్పింది స్లోయర్ రెస్పాన్స్. ఇన్పుట్ ని మనం వేరీ చేసినప్పుడు అవుట్పుట్ కూడా వేరీ అవ్వాలి, అది ఎంత టైం లోపల చేంజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడైతే ఓపెన్ లూప్ లో అయితే స్లోగా చేంజ్ అవుతుంది కాబట్టి స్లోయర్ రెస్పాన్స్ అంటే. ఓకే, నెక్స్ట్ మోర్ సెన్సిటివ్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్కువ సెన్సిటివ్ గా ఉంది, చాలా సెన్సిటివ్ గా ఉంది అంటాం. చాలా సెన్సిటివ్ గా ఉంది అంటే సెన్సిటివిటీ ఎక్కువ ఉంది, అంటే చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన అవుట్పుట్ అనేది వేరియేషన్ చాలా అబ్రప్ట్ గా ఉంటుంది, అవుట్పుట్ అనేది చాలా వేరియేషన్ అబ్రప్ట్ గా ఉంటుంది. ఇది సెన్సిటివిటీ మీనింగ్. అంటే నేను జనరల్ గా చెప్తున్నాను, మళ్ళీ సెన్సిటివిటీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఓపెన్ లూప్ క్లోజ్డ్ లూప్ ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఆ డిస్కస్ చేసినప్పుడు మనం క్లియర్ గా చూద్దాం, సెన్సిటివిటీ ఫ్యాక్టర్స్ మీద ఏ పారామీటర్స్ ఉంటాయి అనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో జనరల్ గా తీసుకోవాలంటే సెన్సిటివిటీ అంటే ఏంటంటే ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అవుట్పుట్ అనేది బేసిక్ గా చేంజ్ కాకూడదు, అది మన రిక్వైర్మెంట్. కానీ ఇక్కడ ఓపెన్ లూప్ లో ఏమవుతుంది, చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా అబ్రప్ట్ గా చేంజ్ అయిపోతుంది. సో కాబట్టి మోర్ సెన్సిటివ్, ఏదైనా ఒక చిన్న ఇబ్బంది కలిగినా ఎక్కువ రియాక్ట్ అవుతుంది, చిన్న డిస్టర్బెన్స్ కలిగినా ఎక్కువ రియాక్ట్ అవుతుంది, కాబట్టి ఎక్కువ సెన్సిటివ్ గా ఉంటుంది అనేది ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్. కానీ మన రిక్వైర్మెంట్ ఇది లెస్ సెన్సిటివ్ గా ఉండాలి సిస్టమ్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కంట్రోలర్ యాక్షన్ అంటే కంట్రోలర్ వేరీ చేస్తాం కదా, ఆ కంట్రోలర్ యాక్షన్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ అవుట్పుట్. ఇది ఆల్రెడీ మనం చెప్పేసాం, ఇందాక చెప్పాం కదా, కంట్రోలర్ అనేది ఎఫెక్టివ్ గా డిజైన్ చేస్తే
అవుట్పుట్ రిక్వైర్డ్ వస్తుంది. ఒకవేళ కంట్రోలర్ మనం ఎఫెక్టివ్ గా డిజైన్ చేయలేదు అనుకోండి, అవుట్పుట్ అనేది రిక్వైర్డ్ అవుట్పుట్ రాదు. కాబట్టి కంట్రోలర్ యాక్షన్ అనేది, కంట్రోలర్ ని ఒక సిస్టమ్ అంతా డిజైన్ చేసిన తర్వాత కంట్రోలర్ యాక్షన్ గురించి మనం అంటే ఐ మీన్ కంట్రోలర్ ని వేరీ చేయాలంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ అవుట్పుట్. సో ఇవి మనకి మెయిన్ గా ఉన్న డ్రాబ్యాక్స్ ఇవి అనమాట. రైట్. సో నెక్స్ట్, సో ఇవన్నీ ఓపెన్ లూప్ సంబంధించింది. ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది ఓపెన్ లూప్ సంబంధించింది. సో ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి. నెక్స్ట్ విల్ గో టు ద క్లోజ్డ్ లూప్ లోకి వెళ్దాం. ఓపెన్ లూప్ లో ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. ఓపెన్ లూప్ అని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అనేది డిస్కస్ చేసిన తర్వాత క్లోజ్డ్ లూప్ లోకి. ఓకే. సో ఈ 5 పాయింట్స్ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రైట్. ఓకే. సో రబ్ చేస్తున్నాను. క్లోజ్డ్ లూప్ సిస్టమ్. దానికన్నా ముందు క్లోజ్డ్ లూప్ అంటే మీకు ఆల్రెడీ బ్లాక్ డయాగ్రామ్ ఇందాక చెప్పిన దాంట్లో అడిషనల్ గా యాడ్ చేయాలి 2 కాంపోనెంట్స్. ఓకే. ఇది మనకి సిస్టమ్. ఈ సిస్టమ్ నుంచి ఇది అందరికి తెలిసిందమ్మా, ఇబ్బంది ఏం లేదు. ప్లస్ ఆర్ మైనస్ సిగ్నల్స్. ఇది ఎర్రర్ డిటెక్టర్, రెఫరెన్స్ ఇన్పుట్ అండ్ రెఫరెన్స్ అవుట్పుట్. ఇది రెఫరెన్స్ అవుట్పుట్ అంటాం దీన్ని. ఓకే. ఇక్కడ ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ ఉంటుంది, ఇక్కడ కంట్రోలర్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. ఓకే. సిస్టమ్ దిస్ నథింగ్ బట్ ఎర్రర్ డిటెక్టర్. సో ఇవి మనకి జనరల్ గా క్లోజ్డ్ లూప్ అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ ఓపెన్ లూప్ గురించి ఒక 2 పాయింట్స్ చెప్తానన్నాం కదా. అదేంటంటే ఈ క్లోజ్డ్ లూప్ ని ఓపెన్ చేయాలంటే ఎన్ని రకాలుగా ఓపెన్ చేయొచ్చు, అది మనకి మెయిన్. బికాస్ ఈ కాన్సెప్ట్ మనం కొంచెం క్లారిటీగా ఉంటే నెక్స్ట్ ఫర్దర్ గా మనకి నైక్విస్ట్ లో కానీ లేదు మళ్ళీ మనకి నైక్విస్ట్ లోనే వస్తుంది, నైక్విస్ట్ లో వస్తుంది, పోలార్ ప్లాట్ లో వస్తుంది. ఓకే. అక్కడ మనకి ఓపెన్ లూప్ సిస్టమ్ అనేటప్పుడు ఏ ఓపెన్ లూప్ సిస్టమ్ తీసుకోవాలి అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ మనకి యాక్చువల్ గా సిస్టమ్ డిజైన్ చేస్తే క్లోజ్డ్ లూప్ లో డిజైన్ చేస్తాం. బికాస్ అవర్ రిక్వైర్మెంట్ ఈస్ ఎఫెక్టివ్ వే ఆఫ్ కంట్రోలింగ్. కాబట్టి ఇది జనరల్ గా మనకి అవైలబుల్ లో ఉన్న సిస్టమ్ ఇది. దీన్ని మనం ఓపెన్ లూప్ గా మార్చాలి అంటే ఫీడ్బ్యాక్ ని సెన్సార్ అంటాం కదా. సో ఓపెన్ లూప్ గా మార్చాలి అంటే ఓపెన్ లూప్ ని 2 రకాలుగా ఇక్కడ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు, 2 రకాలుగా ఓపెన్ చేయొచ్చు. ఈ క్లోజ్డ్ లూప్ ని 2 రకాలుగా ఓపెన్ చేయొచ్చు. ఓకే. ఒకటి వితౌట్ సెన్సార్, రెండోది విత్ సెన్సార్. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వితౌట్ సెన్సార్ అండ్ విత్ సెన్సార్ అంటే ఇక్కడ సెన్సార్ అంటే ఫీడ్బ్యాక్ ఎలిమెంట్. వితౌట్ సెన్సార్ అంటే ఈ మొత్తం సిస్టమ్ ని ఇక్కడ కట్ చేసేస్తాం. దిస్ ద ఫస్ట్ కేటగిరీ. ఇది అంటే సెన్సార్ లేదు, ఓన్లీ కంట్రోలర్ సిస్టమ్. ఇందాక చూపించిన డయాగ్రామ్ అదే వితౌట్ సెన్సార్. విత్ సెన్సార్ అంటే ఇక్కడ కట్ చేయాలి. రైట్. సో దిస్ ద సెకండ్ కేటగిరీ, విత్ సెన్సార్. మరి ఏది సార్ మనం కన్సిడర్ చేయాలి ఓపెన్ లూప్ లో అంటే విత్ సెన్సారే మనం కన్సిడర్ చేయాలి యాక్చువల్గా. అయితే వితౌట్ సెన్సార్ దెర్ ఈస్ నో సెన్స్. ఇది మీరు కన్సిడర్ చేస్తున్నారు ఓపెన్ లూప్ గా అంటే దెర్ ఈస్ నో సెన్స్ ఫర్ దట్. నేను గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నా. వితౌట్ సెన్సార్ అంటే దెర్ ఈస్ నో సెన్స్. అలా మనం కన్సిడర్ చేస్తున్నాం అంటే అది సెన్సార్ గా మనం కన్సిడర్, అంటే వితౌట్ సెన్సార్ గా మనం ఓపెన్ లూప్ ని కన్సిడర్ చేస్తున్నాం అంటే అది కన్సిడర్ చేయొద్దండి. మనకు కావాల్సింది విత్ సెన్సారే మనం కన్సిడర్ చేయాలి. ఓపెన్ లూప్ అనగానే విత్ సెన్సార్ తోనే ఉండాలి. రైట్. సో ఈ 2 పాయింట్స్ మనం ఓపెన్ లూప్ లో డిస్కస్ చేయాల్సింది. ఓపెన్ లూప్ లో అంటే వితౌట్ సెన్సార్, విత్ సెన్సార్ 2 రకాలుగా ఉంటుంది. మనం ఎక్కువగా కన్సిడర్ చేయాల్సింది విత్ సెన్సార్ అనేది ఇన్బిల్ట్ ఉంటుంది. సెన్సార్ లేకుండా ఉందంటే అది అంటే జనరల్ గా ఎక్కువగా మనం తీసుకునేది ఇది. అది కూడా ఉంది, బట్ ఆ కేటగిరీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్, ఇది పాజిటివ్ నెగిటివ్ అన్నాం. దీని గురించి ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. దిస్ నథింగ్ బట్ ఫీడ్బ్యాక్. పాజిటివ్ అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ మైనస్ ఇండికేట్స్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. అంటే ఒక సిగ్నల్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగ్నల్ ఉందనుకోండి, ఇది మనకి సిగ్నల్, ఇన్పుట్ సిగ్నల్ ఇలా ఉంది. ఈ సిగ్నల్ ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఈ సిస్టమ్ లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ద్వారా మనం ఇస్తున్నాం అనుకోండి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ద్వారా మనం కనెక్ట్ చేసాం అనుకోండి. మనకు వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే అవుట్పుట్ ఇది మనకి ఇన్పుట్. అంటే మీకు సింపుల్ గా అర్థం అవడం కోసం చెప్తాను. ఇన్పుట్ అంటే ఒక సిగ్నల్, ఇది మనకు ఒక సింపుల్ సిగ్నల్. ఈ సిగ్నల్ ని మనం పాజిటివ్ నెగిటివ్ అని 2 ఉన్నాయి. మరి పాజిటివ్ నెగిటివ్ అంటే ఏంటంటే పాజిటివ్ సిగ్నల్ కనెక్ట్ చేసాం అనుకోండి, ఈ పాజిటివ్ సిగ్నల్ ద్వారా మనం కనెక్ట్ చేసాం అనుకోండి, మనకి యాక్చువల్ సిగ్నల్ ఏదైతే ఉందో, ఎలా అయితే ఉందో అలానే వస్తుంది అవుట్పుట్. దట్ ఈస్ నథింగ్ బట్
పాజిటివ్ ఫీడ్బ్యాక్ అవుట్పుట్, బికాస్ వీఆర్ కనెక్టింగ్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్. కాబట్టి సేమ్ ఫేజ్ షిఫ్ట్ ఏం మారకుండా, ఫేజ్ షిఫ్ట్ చేంజ్ అవ్వకుండా, ఫేజ్ షిఫ్ట్ చేంజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్స్ వస్తాయి. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్ సిగ్నల్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ లో అలానే వస్తుంది, చేంజ్ అవ్వకుండా అలానే వస్తుంది, కాబట్టి దీన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటాం. అదే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనుకోండి, ఇంకా మీకు అర్థమై ఉంటుంది. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఆపోజిట్ లో రావాలి. దేర్ ఈస్ ఏ ఫేజ్ షిఫ్ట్. ఇక్కడ ఫేజ్ షిఫ్ట్ ఎంత? ఇక్కడ ఫేజ్ షిఫ్ట్ 0. ఇది కొంచెం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఫేజ్ షిఫ్ట్ ఈస్ 0 degrees. పాజిటివ్ ఫీడ్బ్యాక్ లో ఫేజ్ షిఫ్ట్ 0 degrees. నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇది. ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో చూడండి, యాక్చువల్ సిగ్నల్ కి ఈ సిగ్నల్ కి డిఫరెన్స్ చూసారంటే ఇక్కడ 0 దగ్గర స్టార్ట్ అయింది యాక్చువల్ సిగ్నల్, కానీ ఇక్కడ స్టార్ట్ అయింది తీసుకున్నారంటే ఇక్కడ స్టార్ట్ అయింది. సో 180 degrees దగ్గర స్టార్ట్ అయింది, 180 degrees దగ్గర స్టార్ట్ అయింది. కాబట్టి ఫేజ్ షిఫ్ట్ ఈస్ 180 degrees. ఫేజ్ షిఫ్ట్ ఈస్ 180 degrees. ఓకేనా? సో ఫేజ్ షిఫ్ట్ ఈస్ 180 degrees. ఈ కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కావాల్సిన మెయిన్ పాయింట్ ఇది. పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్. పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే యాక్చువల్ సిగ్నల్ ని అలానే ప్రొడ్యూస్ చేస్తే వితౌట్ ఎనీ ఫేజ్ షిఫ్ట్ 0 degrees ఫేజ్ షిఫ్ట్ అలానే వస్తుంది, అది పాజిటివ్ ఫీడ్బ్యాక్. నెగిటివ్ అయితే ఆపోజిట్ వస్తుంది. ఓకేనా? సో ఇది మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా? రైట్, రాస్తున్నారు కదా, రబ్ చేస్తున్నా అయితే. ఓకే, సో ఇందాక మనం ఓపెన్ లూప్ సిస్టమ్ లో డ్రాబ్యాక్స్ చెప్పాం. ఆ డ్రాబ్యాక్స్ అన్నిటినీ మీరు ఆపోజిట్ గా రాసుకోగలిగితే క్లోజ్ లూప్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజ్ గా మారుతుంది. ఓకేనా? ఇందాక ఏదైతే 5 చెప్పానో ఆ 5 ని మీరు ఆపోజిట్ గా రాసుకోండి. ఆటోమేటిక్ గా మీకు క్లోజ్ లూప్ యొక్క అడ్వాంటేజెస్ అనేది ఆటోమేటిక్ గా అక్కడ మనం అంటే రాసుకోవచ్చు అనమాట, ఇబ్బంది లేకుండా నోట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో దీని తర్వాత మనకి ఏంటంటే క్లోజ్ లూప్ సిస్టమ్ గురించి ఆల్రెడీ అదే అడ్వాంటేజ్ కూడా దాని నుంచి రాసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. క్లోజ్ లూప్ సిస్టమ్. నెక్స్ట్ we'll discuss one more thing here, very important. Transfer function, closed loop transfer function. General formula అందరికి తెలిసిన ఫార్ములానే closed loop transfer function C of S by R of S. ఇది నేను ఆల్రెడీ చెప్పుకున్నా ఇందాక. C of S అంటే అవుట్పుట్, R of S అంటే ఇన్పుట్. సో C of S by R of S, దీన్నే T of S అని కూడా రాయొచ్చు, కొన్నిసార్లు TF అని రాస్తారు. డిఫాల్ట్ గా క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అది, ఓపెన్ లూప్ కాదు. డిఫాల్ట్ గా TF అని రాస్తున్నాం, T of S రాస్తున్నాం అంటే క్లోజ్ లూప్ అవుతుంది. ఓకేనా? సో క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ బ్లాక్ డయాగ్రామ్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలంటే ఇది G of S అనేది ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ఎర్రర్ డిటెక్టర్, H of S ఫీడ్బ్యాక్. ఓకేనా? ఇది ప్లస్ మైనస్, పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయాలన్నప్పుడు రేషియో ఆఫ్ అవుట్పుట్ బై రేషియో ఆఫ్ ఇన్పుట్, లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్, లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్ అనేది మనకి ఇక్కడ క్లోజ్ లూప్ ఇది క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క జనరల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అంటే జనరల్ గా మనం డెఫినేషన్ రాయాలంటే ఇట్స్ అ రేషియో ఆఫ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, దట్ ఈస్ ఇట్స్ అ రేషియో ఆఫ్ అవుట్పుట్ లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్. ఇది మరి ఫార్ములా రాయాలనుకోండి క్లోజ్ లూప్ కి G of S by 1 plus or minus G of S H of S, G of S by 1 plus or minus G of S H of S. ఇది యాక్చువల్ ఫార్ములా. దీన్నే ప్రతిసారి ఎస్ రాయకుండా G by 1 plus or minus GH అని రాస్తాం, జనరల్ గా ఎక్కువ రాస్తుంటాము. సో ఇది మనం, సో మనకి ఇక్కడ ప్లస్ మైనస్ ఎప్పుడు రావాలి? ప్లస్ ఎప్పుడు ఇస్తామంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు మాత్రమే ప్లస్ తీసుకోవాలి. మరి ఇక్కడ నెగిటివ్ ఎప్పుడు రాస్తామంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు మాత్రమే రాస్తాం. ఆపోజిట్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే నెగిటివ్ రాయాలి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయాలి. సో కాబట్టి ఇది మనకి క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క మెయిన్ ఫార్ములా, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫార్ములా. ఓకేనా? సో దీనికి సంబంధించిన కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, అది డిస్కస్ చేసిన తర్వాత వైండ్ అప్ చేద్దాం. టైం ఆల్రెడీ 8 కావస్తుంది. సో కాబట్టి దీనికి సంబంధించిన వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు. అంటే గెయిన్ ఎలా ఉంటుంది, బ్యాండ్ విడ్త్ ఎలా ఉంటుంది, టైం పీరియడ్ ఎలా ఉంటుంది, కంపారిజన్ అనమాట. నెగిటివ్ ఫీడ్బ్యాక్ కి పాజిటివ్ ఫీడ్బ్యాక్ కి కంపారిజన్. సో ఆ కంపారిజన్ మొత్తం డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ మ్యాథమెటికల్ మోడలింగ్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈరోజు క్లాస్ లో నెగిటివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ కంపారిజన్ డిస్కస్ చేద్దాము, దెన్ విల్ వైండ్ అప్. ఓకే, రైట్. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఈ పారామీటర్స్ కొంచెం ఇంపార్టెంట్ మా, జాగ్రత్తగా ఇక్కడ చాలా సింపుల్ గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నేను చెప్తాను అది ఎట్లా అనేది.
సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఓకే, పారామీటర్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కడైనా గేట్లో అయినా కావచ్చు, లేదా ఎక్కడైనా మనం అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ పారామీటర్స్ మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. నెగిటివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఐ మీన్ కంపారిజన్ వచ్చినప్పుడు పారామీటర్స్ మీద అడుగుతూ ఉంటాడు. అదేంటంటే ఫస్ట్ పారామీటర్ ఇక్కడ మనకి గెయిన్. గెయిన్ అనేది ఫస్ట్ పారామీటర్. నెక్స్ట్ బ్యాండ్ విడ్త్. నెక్స్ట్ టైం కాన్స్టెంట్. టైం కాన్స్టెంట్ అనే చెప్పొచ్చు, రైస్ టైం అనే చెప్పొచ్చు. రైస్ టైమ్, టైం కాన్స్టెంట్, రెస్పాన్స్ టైం అని చెప్పొచ్చు. ఓకేనా, టైం కాన్స్టెంట్. నెక్స్ట్ స్పీడ్. సెన్సిటివిటీ. ఇంకొక పారామీటర్ ఉంది, నేను రాస్తున్నాను. సెన్సిటివిటీ తర్వాత నెక్స్ట్ పారామీటర్, లాస్ట్ పారామీటర్ స్టెబిలిటీ. గెయిన్, బ్యాండ్ విడ్త్. ఓకే, గెయిన్, బ్యాండ్ విడ్త్, టైం కాన్స్టెంట్ ఆర్ రైస్ టైం అని కూడా చెప్పొచ్చు, టైం కాన్స్టెంట్ అని చెప్పొచ్చు, లేదంటే స్పీడ్ కూడా స్పీడ్ ఇక్కడ ఉందిలేండి, మనకి ఇబ్బంది లేదు. సో టైం కాన్స్టెంట్ అని చెప్పొచ్చు, రైస్ టైం అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ స్పీడ్, సెన్సిటివిటీ, స్టెబిలిటీ. సో ఇవి చెప్పే ముందు మీరు ఈ రెండు దీనికి రిలేషన్ ఉంది, ఆ రిలేషన్ మీరు పట్టుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. గెయిన్ అండ్ బ్యాండ్ విడ్త్. ఓకే, టైం, రైస్ టైం, లేదంటే టైం కాన్స్టెంట్ అండ్ స్పీడ్, సెన్సిటివిటీ అండ్ స్టెబిలిటీ. ఈ రెండింటికి రిలేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే గెయిన్ అండ్ బ్యాండ్ విడ్త్ దేర్ షుడ్ బి కాన్స్టెంట్. ఖచ్చితంగా ఇది కాన్స్టెంట్ గా ఉండాలి. అది ఏ రిలేషన్ అయినా కావచ్చు. అంటే ఐ మీన్ ఎలక్ట్రానిక్స్ లో కావచ్చు, మన కంట్రోల్ సిస్టమ్ లో కావచ్చు. ఎలక్ట్రానిక్స్ లో కూడా మన యాంప్లిఫైర్స్ ఇవన్నీ డిజైన్ చేస్తారు. అక్కడ కూడా ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్ లో గెయిన్, బ్యాండ్ విడ్త్ వచ్చింది అనుకోండి, ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే కాన్స్టెంట్ ఉండాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ గెయిన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్యాండ్ విడ్త్. ఇది కాన్సెప్ట్. అంటే గెయిన్ ఎక్కువ ఉంది అనుకోండి, బ్యాండ్ విడ్త్ తక్కువ ఉంటుంది. గెయిన్ ఎక్కువ ఉంటే బ్యాండ్ విడ్త్ తక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఇది మన కీ పాయింట్ ఫస్ట్ది. సెకండ్ కీ పాయింట్ సేమ్ అలానే, టైం కాన్స్టెంట్, స్పీడ్. ఇది కూడా కాన్స్టెంట్. అంటే టైం కాన్స్టెంట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. నెక్స్ట్ థర్డ్ వన్ సెన్సిటివిటీ అండ్ స్టెబిలిటీ. ఇది కూడా కాన్స్టెంటే. అంటే సెన్సిటివిటీ ఎక్కువ ఉందనుకోండి, స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ మీకు కానీ గుర్తుందంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే దీంట్లో వచ్చే పాయింట్స్ ఇవే అనమాట. మీకు అంతా కంఫర్టబుల్ గా ఉండడం కోసం ఇలా స్ప్లిట్ చేసి రాశాను. సో ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఈ రిలేషన్స్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న రిలేషన్స్. ఓకే, సో ఇప్పుడు కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఇదే లాస్ట్ మనకి. ఆల్రెడీ నేను పాజిటివ్ నెగిటివ్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాను మీకు. ఫేజ్ షిఫ్ట్ అంటే పాజిటివ్ నెగిటివ్ లో ఫేజ్ షిఫ్ట్ ఉంటుందా, ఈ రెండింటి మధ్య ఫేజ్ షిఫ్ట్ అడుగుతారు ఒక్కోసారి. అంటే నెగిటివ్ పాజిటివ్ మధ్యలో ఫేజ్ షిఫ్ట్ ఉంటుందంటే ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది కాబట్టి 180 degrees ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది. అంటే ఇది 0 degrees అనుకోండి, ఇది 180 degrees. అంటే మీకు రెఫరెన్స్ కోసం చెప్తున్నాను. V at an angle of 0 ఉంది అనుకోండి, వోల్టేజ్ at an angle of 0, ఇది వోల్టేజ్ at an angle of 180 degrees ఉంటుంది. సో దేర్ షుడ్ బి ఏ ఫేజ్ షిఫ్ట్. కాబట్టి ఈ రెండింటి మధ్య ఫేజ్ షిఫ్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్. లేదు ఇది మీరు రెఫరెన్స్ తీసుకుంటే దీనికి 180 వస్తుంది. ఓకేనా, సో ఈ రెండు మనం జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ ఈ రెండింటి మధ్యలో ఖచ్చితంగా ఫేజ్ షిఫ్ట్ అయితే ఉంటుంది. ఓకే, ఇది అడిషనల్ పాయింట్. ఇవి కాకుండా ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం, యాక్చువల్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు గెయిన్ పారామీటర్ నెగిటివ్లో ఎలా ఉంటుంది, పాజిటివ్లో ఎలా ఉంటుంది, అంటే ఐ మీన్ కంపారిజన్ ఎక్కువ దేంట్లో ఉంటుంది, తక్కువ దేంట్లో ఉంటుంది అనేది కావాలి. ఓకేనా, జాగ్రత్తగా ఉండండి. నెగిటివ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్. నెగిటివ్ వచ్చినప్పుడు ఇందాక నేను ఫార్ములా రాశాను. ఫార్ములా రాసినప్పుడు ఏం రాసాం, అక్కడ G/1 + GH అన్నాం, ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఇది ఒక ఫార్ములా. ఇంకొక ఫార్ములా ఏంటంటే 1 - GH. ఓకేనా, ఈ రెండు ఫార్ములాస్ ఇక్కడ సపరేట్ రాస్తున్నాము. పాజిటివ్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడతాం. పాజిటివ్ ఉన్నప్పుడు దట్ మీన్స్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే G/1 - GH రాస్తాం. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు 1 + GH రాస్తాం. మరి ఈ రెండు కంపేర్ చేసాము అనుకోండి, ఈ రెండు కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఏ వాల్యూ తక్కువ ఉంటుంది, దాని అర్థం ఏంటంటే ఇక్కడ రాసేవచ్చు ఈజీగా. ఓకే, సో ఈ రెండు మనం కంపేర్ చేసుకుంటే ఇది ఉంది కదా పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఇక్కడ గెయిన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ ఎక్కువ ఉందంటే ఇక్కడ ఏమవ్వాలి, డిక్రీజ్ ఉండాలి. మరి అక్కడ డిక్రీజ్ అయిందంటే
ఇందాక చెప్పాను కదా గెయిన్ బ్యాండ్ విడ్త్ ఆపోజిట్ అని, మరి ఈ రెండింటికి ఆపోజిట్ రాస్తే సరిపోతుంది కదా. సో ఇటు తగ్గింది కాబట్టి ఇటు పెంచండి, ఇటు పెరిగింది కాబట్టి తగ్గించండి అంతే. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ టైం కాన్స్టెంట్ స్పీడ్, ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు, ఇక్కడ కూడా అంతే, ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. బ్యాండ్ విడ్త్ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ కి బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ మనకి ఐ మీన్ ఏమంటాం, ఈ రెండింటి కంపేర్ చేసుకుంటే బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉంది అంటే గెయిన్ వాల్యూ తక్కువ ఉంది అని. మరి బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉంటే నాయిస్ తక్కువ ఉంటుంది, సారీ తక్కువ కాదు ఎక్కువ ఉంటుంది, నాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది. బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉంది అనుకోండి నాయిస్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక అడిషనల్ పాయింట్ మీకు చెప్తున్నాను. బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉంటే నాయిస్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉంది అనుకోండి ఒక సిస్టమ్ కి, నాయిస్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ డిస్టర్బెన్సెస్ యాడ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బ్యాండ్ విడ్త్ మనకి రీజనబుల్ గా ఉంటేనే యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే అంటే ఎఫ్ఎం మీకు ఐడియా ఉంది, ఎఫ్ఎం లో బ్యాండ్ విడ్త్ ఇస్తాడు, ఆ బ్యాండ్ విడ్త్ మనకి ఎక్కువ ఉంది అనుకోండి 92.7 నుంచి 93.7 వరకు ఉంది అనుకో, మధ్యలో అన్ని నాయిస్లు యాడ్ అవుతాయి. అంటే ఆ బ్యాండ్ విడ్త్ అనేది ఎప్పుడు మనకి రీజనబుల్ గా యాక్సెప్టబుల్ గా ఉండే విధంగా చూసుకోవాలి. బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉందంటే నాయిస్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఆ బ్యాండ్ విడ్త్ అనేది రీజనబుల్ గా యాక్సెప్టబుల్ రేంజ్ లోనే ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ టైం కాన్స్టెంట్స్ స్పీడ్, టైం కాన్స్టెంట్స్ స్పీడ్ గురించి డిస్కస్ చేయాలి. స్పీడ్ తీసుకున్నారనుకోండి నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ లో తక్కువ ఉంటుంది. లేదు టైం కాన్స్టెంట్స్ చెప్పాలంటే దీనికి ఆపోజిట్ చెప్పండి, రైట్. నెక్స్ట్ స్టెబిలిటీలో ఏది స్టేబుల్ గా ఉంటుంది అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆబ్వియస్లీ. ఈ రెండిట్లో తీసుకున్నామంటే నెగిటివ్ పాజిటివ్ లో స్టెబిలిటీ తీసుకున్నామంటే ఏది మనకి స్టేబుల్ గా ఉంటుంది ఎక్కువగా అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ మనకి స్టేబుల్ సిస్టమ్ అండ్ కంపేర్ విత్ పాజిటివ్. కాబట్టి సో ఈ రెండు తీసుకున్నాం కాబట్టి దీనికి ఆపోజిట్ రాయండి సరిపోతుంది, రైట్. సో ఇది మనకి కంప్లీట్ గా కంపారిజన్. ఈ పారామీటర్స్ మనం జాగ్రత్తగా నేర్చుకొని ఈ కంపారిజన్ గుర్తుపెట్టుకోగలిగితే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా ఎఫెక్టివ్ గా చాలా తొందరగా రాయొచ్చు ఆన్సర్స్. థియరీ క్వశ్చన్స్ వస్తుంటాయి, సో థియరీ క్వశ్చన్స్ మనం ఎఫెక్టివ్ గా రాయొచ్చు అనమాట. ఇది కాకుండా ఇంకొక చిన్న ఒక కంపారిజన్, ఓపెన్ లూప్ నెగిటివ్ పాజిటివ్ మూడిటికి మధ్య ఒక రిలేషన్ ఉంది, చిన్నదే, జస్ట్ ఒక సింగిల్ లైన్ లో రాసిస్తాను. బ్యాండ్ విడ్త్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఓకే, బ్యాండ్ విడ్త్ పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెక్స్ట్ బ్యాండ్ విడ్త్ ఓపెన్ లూప్ కూడా ఇంక్లూడ్ చేశాను ఇక్కడ. ఓకే పాజిటివ్ నెగిటివ్ లో బ్యాండ్ విడ్త్ దేనికి ఎక్కువ ఉంటుందంటే నెగిటివ్ కి ఎక్కువ ఉంటుంది, అది మనం ఇందాక చెప్పాం. కాబట్టి ఈ రెంట్లో కంపేర్ చేస్తే దీనికి ఎక్కువ ఉంటుంది. ఈ ఏరో మార్క్ ఏదైతే ఇక్కడ ఓపెన్ లో ఉందో దీనికి ఎక్కువ ఉంటుందని మీనింగ్. ఈ పక్క తక్కువ, అసలు ఏం లేదు కాబట్టి తక్కువ ఉంటుందని, అంటే గుర్తు పెట్టుకోవడానికి. సో నెగిటివ్ కి ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ కి తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేసాం అనుకోండి పాజిటివ్ కి ఎక్కువ ఉంటుంది బ్యాండ్ విడ్త్, ఓపెన్ లూప్ అయితే బ్యాండ్ విడ్త్ తక్కువ ఉంది. నెక్స్ట్ ఇది తక్కువ ఉంది కాబట్టి ఫాస్టర్ రేట్ టైం కాన్స్టెంట్ తీసుకున్నామంటే, టైం కాన్స్టెంట్ చూడండి ఎలా ఉందో, టైం కాన్స్టెంట్ దీనికి ఆపోజిట్ గా ఉంది కదా. టైం కాన్స్టెంట్ బ్యాండ్ విడ్త్ కి టైం కాన్స్టెంట్ చూసారంటే ఆపోజిట్ లో ఉంది కదా. కాబట్టి ఇక్కడ టైం కాన్స్టెంట్ టీతో లేదంటే టౌతోనే రిప్రజెంట్ చేయండి. ఓకే టౌతోనే రిప్రజెంట్ చేయండి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే నేను ఈ రెండు మెన్షన్ చేస్తున్నాను, ఈ రెండు కంపేర్ చేసుకుని రాయండి. లేదు ఎలా అయినా గుర్తుపెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఈ రెండు మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయొచ్చు. ఓపెన్ లూప్ తో ఇంక్లూడ్ చేసి రాస్తున్నాను. ఓకే సో బ్యాండ్ విడ్త్ కి టైం కాన్స్టెంట్ ఆపోజిట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రాసేటప్పుడు మనం ఏం చేయాలి, ఆపోజిట్ రాయాలి, రైట్. సో ఇది టైం కాన్స్టెంట్ నెగిటివ్ పాజిటివ్ ఓపెన్ లూప్ టైం కాన్స్టెంట్. సో దీన్ని బట్టే స్పీడ్ రేట్ అనేది ఉంటుంది. టైం కాన్స్టెంట్ తక్కువ ఉంది అనుకోండి, తక్కువ టైంలో మనకి రెస్పాన్స్ వస్తుంది అంటే స్పీడ్ అనేది ఫాస్టర్ స్పీడ్ అని. టైం కాన్స్టెంట్ ఎక్కువ టైం పడుతుందంటే స్పీడ్ అనేది తక్కువ ఉంది అని. సో కాబట్టి ఇవి మనకి కంపారిజన్ లో అంటే నెగిటివ్ పాజిటివ్ సంబంధించినంత వరకు మాక్సిమం మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్ ఇది అన్న. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ మీకు రేపు క్లాస్ కి ఒక చిన్న వర్క్ ఇస్తాను, ఆ వర్క్ మీరు కంప్లీట్ చేసుకుంటారు. రేపు క్లాస్ లో అడుగుతాను మళ్ళీ నేను ఆ క్వశ్చన్ ఇక్కడ రాస్తాను. ఇది ఓకే కదా, కాన్సెప్ట్ క్లియర్ ఉంది కదా. సో రేపు క్లాస్ లో మీకు సింపుల్ గా ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, ప్రీవియస్ పేపర్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ఇంపల్స్ రెస్పాన్స్ of 10 into e power minus 3t. ఒక నిమిషం ఇంపల్స్ రెస్పాన్స్, ఒక నిమిషం మా క్వశ్చన్ ఒకసారి చూడండి, మళ్ళీ నేను రాస్తానండి. క్వశ్చన్ కొంచెం క్లియర్ గా రాస్తేనే మీకు క్లారిటీ ఉంటుంది.
దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, క్వశ్చన్ నేను రాస్తాను, ఒక నిమిషము. ఇంపల్స్ response of a system is 10 into e power minus 5t. Okay, impulse response of a system is 10 into e power minus 5t. Then find its transfer function. Okay, so ఇది క్వశ్చన్. రేపు క్లాస్లో ఇది సొల్యూషన్ నాకు తెలిసి మీరు అందరూ చేస్తారని అనుకుంటున్నాను. చాలా సింపుల్ క్వశ్చనే. రేపు క్లాస్లో ఇది మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రేపు క్లాస్లో నేను అడుగుతాను, ఒకసారి చెప్పండి. ఓకే, లేదంటే మనం డిస్కస్ చేద్దాం రేపు క్లాస్లో. ఓకే, సో ఇది మెయిన్గా ఈరోజు కాన్సెప్ట్స్ ఇవన్నమాట. ఓవరాల్గా ఈరోజు కాన్సెప్ట్స్ అయితే ఇవి అర్థమైంది కదమ్మా. సో ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ సిస్టమ్ అంటే వాడు సిస్టమ్ యొక్క ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చేసాడు, సిస్టమ్కి ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చేసాడు. మనం ఆ సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి. సిస్టమ్ యొక్క రెస్పాన్స్ ఇచ్చేసాడు, ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చేసాడు, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి. ఇది మన క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్స్ ఒకసారి సమ్మరైజ్ చేసేసి వైండ్ అప్ చేసేస్తామా. ఓకే, ఎక్కువ టైం తీసుకోండి, జస్ట్ సమ్మరైజ్ చేయడానికి కాబట్టి. జస్ట్ ఈరోజు మనం డిస్కస్ చేసింది టెక్స్ట్ బుక్స్ ఏవి ఫాలో అవ్వాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పాం. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ లో సిస్టమ్ అంటే ఏంటి, కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, కంట్రోల్ సిస్టమ్ లో మళ్ళీ మనకి కంట్రోలర్ అంటే ఏంటి ఐడెంటిఫై చేయడం, ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, సెన్సార్స్ అంటే ఏంటి, అలానే సిస్టమ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఓపెన్ లూప్ అండ్ క్లోజ్ లూప్ కంపారిజన్ కూడా నేను చెప్పాను కదా, ఓపెన్ లూప్ కి చెప్పాను. సో దాన్ని మీరు ఆపోజిట్ రాసుకుంటే క్లోజ్ లూప్ కూడా కంపారిజన్ వస్తుంది. నెక్స్ట్ ఓపెన్ లూప్ లో టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్, విత్ ఫీడ్బ్యాక్, వితౌట్ ఫీడ్బ్యాక్, అంటే విత్ సెన్సార్, వితౌట్ సెన్సార్, అది చెప్పాము. నెక్స్ట్ నెగిటివ్ అంటే ఏంటి, ఫార్ములా, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫార్ములా చెప్పాము. ఓకే, క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫార్ములా చెప్పాను. నెక్స్ట్ దాంట్లో పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, ఎలా రాయాలి ఫార్ములా అనేది మెన్షన్ చేసాము. దాని తర్వాత కంపారిజన్, పారామీటర్స్ కంపేర్ చేసాం. లాస్ట్ టాపిక్ అదే పారామీటర్ కంపారిజన్, ఏంటంటే నెగిటివ్ కి పాజిటివ్ కి మధ్య కంపారిజన్ తీసుకున్నాం. సో ఇవి మనం ఓవరాల్ గా మనం డిస్కస్ చేసిన ఈరోజు టాపిక్ లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఇవి. ఈరోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఇవి. నెక్స్ట్ క్లాస్ లో మ్యాథమెటికల్ మోడలింగ్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాము. మ్యాథమెటికల్ మోడలింగ్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నెక్స్ట్ క్లాస్ కంపల్సరీగా మ్యాథమెటికల్ మోడలింగ్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గురించి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఇక్కడ చెప్పిన ఫార్ములాస్ ఎలా మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్ కి అప్లై చేయాలి, మెకానికల్ సర్క్యూట్ కి ఎలా అప్లై చేయాలి, దాని మీద మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎక్కువగా మ్యాథమెటికల్ మోడలింగ్ మనకు అండర్స్టాండ్ అయితే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో గేట్ లో కూడా అడుగుతుంటాడు. సో ఆ క్వశ్చన్స్ అన్ని తీసుకొని మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కొంచెం టైం పడుతుంది, అంటే ఐ మీన్ ఒక రేపు క్లాస్ కంప్లీట్ గా మనకి మ్యాథమెటికల్ మోడలింగ్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మీద కంప్లీట్ గా ఫోకస్ చేద్దాం. ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ కూడా గ్యాదర్ చేసి దాని మీద కూడా మన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఎందుకంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడుగుతున్నాడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోమని, ఒక సర్క్యూట్ ఇచ్చి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోమంటే. సో ఇది మనకి ఫర్దర్ గా కూడా కాన్సెప్ట్స్ లో యూజ్ అవుతుంది. సో ఇది ఈ రోజు క్లాస్ సంబంధించిన టాపిక్స్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. స్వామి నాయక్, బ్యాండ్ విడ్త్ అంటే ఏంటని అడుగుతున్నారా? అంటే బ్యాండ్ విడ్త్ అంటే ఇక్కడ మనకి బేసిక్ గా మనకు తెలిసిన డెఫినేషన్ ఏంటి, సిస్టమ్ ని ఆపరేట్ చేయాలంటే ఒక రేంజ్ ఉంటుంది. సిస్టమ్ ని ఆపరేట్ చేయడానికి రేంజ్ ఆ రేంజ్ నే లోయర్ రేంజ్, అప్పర్ కట్ ఆఫ్ లోయర్ కట్ ఆఫ్ అంటాం కదా. అప్పర్ కట్ ఆఫ్, హయ్యర్ కట్ ఆఫ్, అప్పర్ కట్ ఆఫ్, లోయర్ కట్ ఆఫ్ అని 2 ఉంటుంది. దాన్నే మనం ఇక్కడ ఈ వీటి మధ్యలో ఉంది కదా ఈ రేంజ్, ఆ రేంజ్ నే బ్యాండ్ విడ్త్ అంటాం. అంటే ఆ సిస్టమ్ ని ఆపరేట్ చేయాలి అంటే, కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్ని ప్రాక్టికల్ గా వెళ్తే కండిషన్స్ వస్తాయి. ఆ కండిషన్స్ బేస్ చేసుకొని బ్యాండ్ విడ్త్ అనేది పిక్చర్ లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఓకే థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎనీ క్వరీస్?
నిఖిల్ ఇంకా ఏమైనా ఉన్నాయా? నిఖిల్ కానీ కార్తిక్ క్లారిటీ ఉందా? శివగంగా నిఖిల్ చెప్పు చెప్పు నిఖిల్. ఓకే, అంటే జనరల్ గా మనకి సిస్టమ్ అనగానే క్లోజ్ లూప్ సిస్టమే ఉండాలి. సిస్టమ్ అనగానే క్లోజ్ లూప్ సిస్టమ్, కంట్రోలర్ ఇది సిస్టము. దీని తర్వాత మనకి ఫీడ్బ్యాక్ ఆర్ సెన్సార్ అంటాము. ఫీడ్బ్యాక్ ఆర్ సెన్సార్. సో ఇదే ఉంది, ఇలా ఉంటుంది. ఫీడ్బ్యాక్ తీసుకున్నాం జనరల్ గా. సో ఇది జనరల్ గా సిస్టమ్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెఫరెన్స్ ఇన్పుట్, రెఫరెన్స్ అవుట్పుట్. సిస్టమ్ అనగానే క్లోజ్ లూప్ సిస్టమే డిఫాల్ట్. ఓకే, మాక్సిమం మనకు దొరికేవి క్లోజ్ లూప్ సిస్టమే. సో ఇందులో మనం చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఓపెన్ లూప్. అంటే ఈ సిస్టమ్, ఈ క్లోజ్ లూప్ ని ఓపెన్ చేయాలి నేను. ఓపెన్ లూప్, ఈ క్లోజ్ లూప్ సిస్టమ్ ని ఓపెన్ లూప్ సిస్టమ్ గా మార్చాలి. ఓపెన్ లూప్ సిస్టమ్ గా మార్చాలంటే దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడానికి మనకి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి, యాక్సెప్టబుల్ గా ఉండేవి రెండు. అంటే నేను మధ్యలో ఇక్కడ కట్ చేస్తాను సార్ అంటే అది యాక్సెప్టబుల్ కాదు. ఓకే, కాబట్టి దీన్ని ఇలాంటివి మనం కన్సిడర్ చేయము. ఖచ్చితంగా కంట్రోలర్ సిస్టమ్ ఉండాలి, ఇవి మ్యాండేటరీ. ఇవి లేకుండా ఓపెన్ చేయకూడదు, అంటే ఇది కంపల్సరీ ఉండాలి. మరి ఓపెన్ చేయాలంటే మనకి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఓపెన్ చేయొచ్చు, ఫస్ట్ పాసిబిలిటీ. ఇక్కడ కట్ చేసేసాం అనుకోండి, మనకేం మిగులుతుంది? ఓన్లీ కంట్రోలర్ సిస్టమ్ మాత్రమే మిగులుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఫీడ్బ్యాక్ ఉందా? ఫీడ్బ్యాక్ లేదు, కాబట్టి వితౌట్ సెన్సార్ అంటాం. వితౌట్ సెన్సార్, ఇది ఓపెన్ లూప్ లో ఫస్ట్ కేటగిరీ. సెన్సార్ లేకుండా ఓపెన్ చేయొచ్చు, ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఇక్కడ కట్ చేయొచ్చు, ఇది సెకండ్. ఇది సెకండ్. మరి ఇక్కడ సెకండ్ ఇక్కడ కట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి? కంట్రోలర్ సిస్టమ్, ఫీడ్బ్యాక్ కూడా ఉంది. కాబట్టి దీన్ని ఏమంటారు మనం ఇప్పుడు? ఈ మొత్తాన్ని కలిపి, మొత్తాన్ని అంటే ఇక్కడ వరకు కట్ చేసేసాం కదా, ఇక్కడ వరకు కట్ చేసేసాం కాబట్టి ఇక్కడంతా మొత్తం ఇదంతా కలిపి, అంటే ఇక్కడ మనకి కనెక్టర్ ఉండదు, ఈ కనెక్టర్ తీసేస్తాం. ఈ కనెక్టర్ పక్కన పెట్టేసాం అనుకోండి, మిగిలింది ఏంటి? ఇది. ఓకే, ఈ కనెక్టర్ తీసేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన సిగ్నల్ ఇలా కంట్రోలర్ సిస్టమ్ నుంచి ఇక్కడ అవుట్పుట్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ సెన్సార్లోకి వెళ్ళి ఇక్కడ బయటకు వస్తుంది సిగ్నల్. ఓకేనా? సో ఇలా మనం ఒక సిగ్నల్ తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి సెకండ్ కేటగిరీ. ఈ సెకండ్ కేటగిరీని సెన్సార్ ఉంది కాబట్టి విత్ సెన్సార్ అంటాం. విత్ సెన్సార్, విత్ సెన్సార్. సో విత్ సెన్సార్, వితౌట్ సెన్సార్ అని రెండు రకాలుగా ఓపెన్ లూప్ సిస్టమ్ ని మనం డివైడ్ చేయొచ్చు. మరి ఈ రెండిట్లో ఏది సార్ ఎక్కువగా వాడతారు అంటే విత్ సెన్సారే ఎక్కువగా వాడతారు. సో ఎక్కువగా మనం ప్రిఫర్ చేసేది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఓపెన్ లూప్ సిస్టమ్ అనగానే విత్ సెన్సార్ తోనే మాక్సిమం ఉంటుంది, మాక్సిమం ఉంటుంది. కాబట్టి ఇది ఆ కాన్సెప్ట్ అనమాట. ఓపెన్ లూప్ అనగా ఎలా చేస్తారనేది ఇక్కడ చెప్తాను. సో ఇది నెక్స్ట్. క్లారిటీ వచ్చిందా నిఖిల్? క్లారిటీ ఉంది కదా నిఖిల్? అర్థమైందా అని? ఓకే కదా? హలో హరి. చెప్పండి. సెన్సార్ ని ఓకే ఓకే ఓకే. అంటే ఇక్కడ ఓకే అండి, క్వశ్చన్ ఓకే అండి, అర్థమైంది. ఇక్కడ ఏంటంటే బేసిక్ గా మనకి ఓకే, ఇక్కడ బేసిక్ గా ఏంటంటే మనకి క్లోజ్ లూప్ ఫామ్ అవుతుంది. జనరల్ గా మనకు అవైలబుల్ ఉన్న సిస్టమ్ క్లోజ్ లూప్, అంటే విత్ సెన్సార్ తోనే ఉంటుంది. ఓకే, విత్ సెన్సార్ తోనే ఉంటుంది. మరి ఇది ఓపెన్ లూప్ గా ఎప్పుడు మారుతుంది అంటే ఇలాంటి రెండు కేసెస్ వస్తాయి. ఈ ఫీడ్బ్యాక్ మనం ఇక్కడ కట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మనం ఇక్కడ కట్ చేయము, యాక్చువల్లీ ఇది మనం చేసే ప్రాసెస్ కాదు, మనకు అవైలబుల్ ఉన్న ప్రాసెస్ లో ఈ రెండు రకాలు ఉన్నాయి అని. ఓకే, అంటే ప్రాక్టికల్ గా మనకు అవైలబుల్ ఉన్న ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కట్ చేసామంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ లూప్ అయిపోతుంది డిఫాల్ట్ గా. ఏదైనా ఫాల్ట్ అక్కర్ అయ్యి ఇక్కడ కట్ అవ్వచ్చు. అంటే మనం దీని అన్నిటిని మనం ఎఫెక్టివ్ గా ప్రొటెక్ట్ చేస్తాం ఫాల్ట్ రాకుండా. ఒక మిషన్ అనుకోండి, మిషన్ లో అన్ని మన మిషన్ యొక్క మేజర్ ఎక్విప్మెంట్స్ అన్నిటిని మనం అన్ని ప్రొటెక్టింగ్ డివైస్ యూస్ చేసి ప్రొటెక్ట్ చేస్తాం. ఇంకా అడిషనల్ గా మిషన్ యొక్క స్పీడ్ ఎలా ఉంది అనేది ఒక సెన్సార్ యూస్ చేసి కనెక్ట్ చేసాం. సో మనకి ప్రాబ్లం ఎక్కడ అంటే ఫాల్ట్ ఎక్కువగా అక్కర్ అయ్యేది ఎక్కడ అంటే ఈ మిషన్ లోపల అక్కర్ అవ్వదు, బికాస్ అక్కడ వైండింగ్స్ ఉన్నాయి, అన్ని చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ఓపెన్ అయ్యే ఛాన్సే లేదు ప్రాక్టికల్ గా.
మరి ప్రాక్టికల్ గా ఎక్కడ వస్తుందంటే ఈ మెషిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే బయట అంటే మనకి ఒక స్పీడ్ సెన్సార్ ఉంది. ఆ స్పీడ్ సెన్సార్ దగ్గర వెనకైనా కట్ అవ్వచ్చు, ముందైనా కట్ అవ్వచ్చు. ఓకే, సో ఎక్కువగా మనకి ఈ 2 కేసెస్ పాసిబుల్ అవుతుంది ప్రాక్టికల్ గా. సో ఇక్కడ కట్ అయింది అనుకోండి, వితౌట్ సెన్సార్ తో అక్కడ ఉంటుంది. ప్రాక్టికల్ గా జరిగే కేసెస్ లో ఈ రెండిట్లో మనకి ఎక్కువ కేసెస్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ వచ్చే ఫాల్ట్ అక్కడ అయ్యేది, ఇక్కడ ఎక్కువగా ఫాల్ట్ అక్కడ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే విత్ సెన్సార్స్ ఎక్కువగా కన్సిడర్ చేయండి అని చెప్తున్నాను. మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాక్టికల్ కేసులో మనకి ఎక్కువగా ఫాల్ట్ అక్కడ అయ్యేది బిట్వీన్ ద సిస్టమ్ అండ్ సెన్సార్ కన్నా సెన్సార్ తర్వాత ఫీడ్బ్యాక్ కనెక్ట్ చేసే దగ్గర ఎక్కువగా ఫాల్ట్ అక్కడ అయ్యే పాసిబిలిటీ ఉంది కాబట్టి, సో ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి ప్రాక్టికల్ కేసులో అనేది ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని చెప్తున్నాం. మరి ఇది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైనా మనం సెన్సార్ ని మార్చాలి, సెన్సార్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సెన్సార్ మొత్తం తీయాలన్నప్పుడు ఈ మొత్తం తీసేసామంటే మనకి వితౌట్ సెన్సార్ ఉంటుంది. ఈ మొత్తం తీసేసి సెన్సార్ ని రీప్లేస్ చేస్తారు ఖచ్చితంగా. అదైతే ఓపెన్ లో పెట్టరు, ఖచ్చితంగా క్లోజ్ లూపే కావాలి. సో ఇది యాక్చువల్ గా దాని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ అది. కాబట్టి నేను ఎక్కువగా స్ట్రెస్ చేసింది ఏంటంటే ఫస్ట్ సెకండ్ మోడల్ మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఓకే, హలో చెప్పండి. చెప్పండి. ఓకే, ఉండాలి. అదే ఖచ్చితంగా అది కూడా ఉండాలి కాబట్టి మనం అందుకే ఇప్పుడు మనం మీరు చెప్పిన పాయింట్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మనకి ఇదే కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, నైస్ సార్, నైస్ సార్, మంచి క్వశ్చన్. నెక్స్ట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయమ్మా? శివగంగా, సాయి దీపిక డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా? ఆర్ యూ క్యాన్ వైండ్ అప్. దీపిక అండ్ గంగా, శివగంగ. నిఖిల్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నిఖిల్? ఓకే, నైస్. దీపిక అండ్ శివగంగ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? వాయిస్ డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, అదర్వైజ్ క్లోజ్ వచ్చేసి. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రయత్నం మనం చేస్తున్నాము. మీరు మీ ఫ్రెండ్స్ కి కొంచెం చెప్పండి. టైమింగ్ ఎప్పుడు మనకి మారేదేం లేదు. 6 to 8 మన షెడ్యూల్. ఆ 6 to 8 షెడ్యూల్లోనే మనకి జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. ప్రతిసారి అలర్ట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, మేము ఏదైనా వర్క్ లో ఉండి మర్చిపోతాము. కాబట్టి 6 PM to 8 PM మధ్యలోనే క్లాసెస్ జరుగుతాయి. మేబీ 6:30 కైనా స్టార్ట్ అవ్వచ్చు, లేదు 6 కైనా స్టార్ట్ అవ్వచ్చు. షెడ్యూల్ అయితే పంపిస్తాము. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అందరూ క్లాస్ అటెండ్ అయ్యే విధంగా చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఫీజు గురించి ఎక్కువ ఆలోచించద్దండి. నేను చెప్తున్నాను కదా, ముందు క్లాసులు వినండి, తర్వాత ఫీజు చెప్పాం కదా ఆ డేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆలోచిద్దాం. ఓకే, సో ప్రస్తుతానికైతే క్లాస్కి అందరు రమ్మని చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరిని మోటివేట్ చేయండి. ప్రతిసారి ప్రతి ఒక్కరికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది నాకు కూడా, అలర్ట్ చేయాలంటే. కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీరే ఒకసారి మోటివేట్ చేసి మన క్లాసులకి అటెండ్ అయ్యే విధంగా చూడండి. ఓకే, ఈ రోజు జరిగిన క్లాసు రికార్డింగ్ సెషన్ అవైలబుల్లో ఉంటుంది. రికార్డ్ సెషన్ మళ్ళీ మీరు వినాలనుకుంటే, ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మన టెక్మింట్ యాప్లోనే, మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యారు కదా, సో టెక్మింట్ యాప్లోనే మనకి రికార్డ్ సెక్షన్ ఇంకొక 1 hour లో అప్లోడ్ అయిపోతుంది. అది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. మీరు రికార్డ్ సెషన్ మళ్ళీ కూడా వినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది చాలా రోజులైనా ఉంటుంది. మేము డిలీట్ చేస్తే డిలీట్ అవుతుంది. కాబట్టి రికార్డ్ సెషన్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. టెక్మింట్ యాప్లోకి వెళ్ళి ఈరోజు మన షెడ్యూల్ చేసిన క్లాస్లోకి ఎంటర్ అయ్యి క్లాస్ 2 కంట్రోల్ సిస్టమ్ క్లాస్ 2లోకి వెళ్ళి రికార్డ్ ఆప్షన్ ఉంటుంది. రికార్డ్ ఆప్షన్లో చూడండి, మీకు ఆ వీడియో మళ్ళీ చూడొచ్చు. సో మీ ఫ్రెండ్స్కి కూడా కావాలంటే లాగిన్ అయ్యి చూడమని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సో థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ మా.